హలో. హలో, నమస్తే అండి. వింటారు. నమస్తే అండి. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నారు. వావ్. నిజంగా రాజయోగం సార్ ఇది ఇవాళ. థ్యాంక్ యూ అండి. అదేం లేదు, సింపుల్ అంతే. సో రికార్డ్ కానీ చేస్తాం యూట్యూబ్ కోసం, ఓకేనా? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఓకేనండి. షూర్ షూర్, ఓకే ఓకే, తప్పకుండా. బట్ మ్మ్. అన్ఫార్చునేట్లీ ఎంత ప్రాబ్లం అంటే మ్మ్. నేను రెడీగానే ఉన్నాను మీ కాల్ కోసం. కాబట్టి ఇప్పుడు నా చంద్రుడు, మీరు నా జన్మ వివరాలు చెప్తాను చూస్తే మీకు. ఇప్పుడు చెప్పండి నేను ఆల్రెడీ మీరు చెప్పిన చెప్పండి జాతక యాప్ లో ఆల్రెడీ చూశాను. చెప్పండి నా చెప్పండి. మూన్ ఏమో యూరేనస్ కి స్క్వేర్ బర్త్ అవుతోంది. నా డీటెయిల్స్ లగ్నం చెప్తే ఏమో మేము 10 చూస్తాం. అవర్స్ కి స్క్వేర్ పడుతుంది. బర్త్ డీటెయిల్స్ చెప్తే మేము చూస్తాం. సార్, మార్నింగ్ 8:35 అండి. ఫస్ట్ డేట్ చెప్తాను. సరే తడబడుతున్నానండి, ఒకసారి మీరు అనుకోకుండా ఇలా పర్లేదు పర్లేదు జరిగేసరికి పర్లేదు, నో వరీస్. కొంచెం ఈ ఉద్వేగం చల్లారడానికి కాసేపు పడుతుంది. దయచేసి కోఆపరేట్ చేయండి. ఏం తిన్నారు చాలా ఇంతకీ ఈ చాలా రోజు? చాలా భోజనం ఏంటిది? సో నేనే రికవర్ అవుతానండి. పర్లేదు. మే ఏంటిది ఈరోజు 6 అండి. స్పెషల్ అంటున్నాను? ఈరోజు స్పెషల్ ఏంటిది? కార్తీక సోమవారం ఉపవాసమా లేదంటే పర్వాణమా? అదేం లేదు సార్, అలాంటివే పెట్టుకోకూడదని కేపీ వెస్టర్న్ నేర్చుకున్న తర్వాత అర్థమైంది. ఎందుకు పెట్టుకున్న ఉపయోగం లేదని. ఆ, సో దాని బదులు లైఫ్ స్టైల్ చేంజింగ్ రెమెడీస్ బెటర్ అని చెప్పి 3-8-12 ఆపరేట్ అయితే హాస్పిటలైజేషన్, 3-8-12 ఆపరేట్ అయితే ఆస్ట్రాలజీ కూడా వస్తుందని చెప్పి ఎక్కువ ఆస్ట్రాలజీలో రెచ్చిపోయాను. క్యాన్సర్ నుంచి తెప్పించుకున్నానండి. ఓకే ఓకే, రైట్. చెప్పండి డీటెయిల్స్. అంటే ఇంతకీ స్పెషల్ ఏంటో చెప్పలేదు ఈరోజు. స్పెషల్ లేదండి, ఆఫీస్ లో ఉన్నాను. మీ పేరు చెప్తున్నా 2 మీటింగ్లు క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చి ఓ, ఇక్కడ నా కోసం క్యాన్సిల్ చేయకండి ప్లీజ్. అయ్యి భలేవాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇది Right. చాలా లైఫ్ టైం ఆపర్చునిటీ. Right. అండ్ మీ ద్వారా ఎంవి గుప్తా గారు పరిచయం అయ్యారు. మీ ద్వారా విఎస్ఎన్ మూర్తి గారు పరిచయం అయ్యారు. ఎంవి గుప్తా గారితో ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయగలను. సూపర్. మీ ద్వారా కేపీజైన్ పరిచయం అయింది. మీ ద్వారా నా ఆర్టికల్ పడింది కేపీజైన్ లో. అది మీకు నేను మెసేజ్ కూడా పెట్టాను. థ్యాంక్ యూ బట్ నా దాకా రాదు, అదేం ప్రాబ్లం. రైట్. అదేంటి ఆఫ్లైన్ లో మరి. కామెంట్స్ లో ఉంటుంది చూడండి. కామెంట్స్ లో ఉంటే వస్తాయి. కామెంట్స్ కాదు, ఆ ఆర్టికల్ లో మీకు నేను స్పెషల్ గా Thanks చెప్పారా? థ్యాంక్స్ చెప్పా కదా, ఆర్వీఏ వినోద్ గారికి థ్యాంక్స్ అని Okay, clear గా okay. రాశాను. ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. ఫోరం లో పెట్టినట్టున్నారు కదా, చాలా రోజులు. గుర్తొచ్చింది. ఫోరం లో పెట్టి నా ఫస్ట్ గురువు మా అక్కయ్య 20 ఏళ్ల క్రితం. గుర్తొచ్చింది. వెరీ గుడ్. అండ్ సెకండ్లీ ఇంకోటి, మీరు వాయిస్ మెసేజ్లు ఇవ్వటం అది నాతోనే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక శాంపుల్ చార్ట్ చెప్పి ఇక్కడ గురువు యోగిస్తున్నా లేదా అంటే నేను యోగించదు అని చెప్పాను. అది తర్వాత మళ్ళీ మీరు నేను ఆల్రెడీ చేసిన చార్ట్ లో ఉంది ఇది అంటే దాంట్లో మీరు యోగిస్తున్నా అని చెప్పారు. నేను మళ్ళీ రాశాను టేబుల్ అది. వెరీ గుడ్. మళ్ళీ రిప్లై లేదు. మిమ్మల్ని రోజు చేసాం కదా కొంచెం. మేము అలా చెప్పాలి ఇలా చెప్పాలని, అంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు రావడం కోసమే మేము మిమ్మల్ని అది చేసేది అంతే. అవునండి. మీరు ఏం చేసినా కూడా. ఆ తర్వాత గుప్తా గారిని అడిగి 100 ప్రశ్నలు చాలా సార్లు మాట్లాడాను గత 3-4 ఏళ్లుగా. ఆయన అంతే చెప్పిన, అంటే ఫస్ట్ చెప్పిన మీరు చేసే సంఖ్య నుంచి అంటే నేను ఆయన తక్కువ చేయటం కాదు. ఫస్ట్ మీ ద్వారా గుప్తా గారి ద్వారా విఎస్ఎన్ మూర్తి గారు ఇంటికి వెళ్ళి కలిశాను. గుప్తా గారిని హైదరాబాద్ లో కలిశాను. నా ఎదురుకుండా గుప్తా గారు మీకు ఫోన్ చేశారు. మీ శిష్యుడు ఇక్కడ ఉన్నాడు, వస్తావా హైదరాబాద్ అన్నారు. అప్పుడు మీరు మీ అబ్బాయి ఏదో బారసాల అనుకుంటా ఏదో ఉంది, రాలేకపోయారు. సారీ, రికార్డ్ చేసుకోండి సార్, ఇప్పటి నుంచి రికార్డ్ చేస్తాను. పర్లేదు, నో ప్రాబ్లం. సారీ అండి, ఉద్వేగం చాలా ఎక్కువ ఉద్వేగం. ఎలా జరుగుతుంది ఆర్వీఏలో లర్నింగ్ జర్నీ? ఏమైనా హెల్ప్ అయిందా, డైవర్ట్ అయిందా? చాలా హెల్ప్ అయిందండి. నాకు రాసుల పేర్లు, నక్షత్రాల పేర్లు కాడి నుంచి 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్కొక్క వీడియో మీద 100 సార్లు బట్టి వేశాను. ఈ వాక్యం మీకు చాలా మంది చెప్పుంటారు. మీ ఫోరంలో చాలా మంది చెప్పారు, నేను చూస్తున్నాను. నాకు పోటీదారులు ఉన్నారని. అది కాకుండా వాళ్ళందరికన్నా ఎక్స్ట్రాగా నేనేం చేశానంటే నేను ఒక 3000 చార్ట్లు చెప్పాను. నాకు జాతకంలో 3000 పైగా 2500 పైగా చెప్పాను చార్ట్లు. ఓకే. నేను మీరు నా లాగిన్ ఐడి మీకు తెలుసు కదా, చూస్తే మీకే తెలుస్తుంది. చాలా క్లీనప్ చేస్తూ ఉంటాను. మన యూజర్ డేటాని యాక్సెస్ చేసే రైట్ ఉండదు మనకి. మనం ఏమే ఎవరి దానిలోకి వెళ్ళాం అసలు. ఓహో, మనకి అది యాక్సెస్ చేయదు. నా లాగిన్ ఐడిలో ఉన్న ప్రొఫైల్సే నాకు కనిపిస్తాయి. అట్లా ఉందన్నమాట. మనం వేరే వాళ్ళని యాక్సెస్ చేసేట్లేదు. మీరు ఎక్సెల్ లో పంపించాలనుకుంటే అంతే. ఓహోహో, అచ్చా. మీరు అంటే అడ్మిన్ కాబట్టి అడ్మిన్ రైట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళాలి చూడొచ్చేమో. రైట్స్ నాకు లేవు. మనకి అసలు చాలా రైట్స్ తగ్గిపోయాయి ఇక్కడ. అండ్ మీ ఆర్వీ చాలా బాగుందండి. అండ్ నేను దాని గురించి సలహాలు సూచనలు చివరిలో చెప్తాను. ఫస్ట్ మీరు అడిగిన డేటా బర్త్ డీటెయిల్స్ ఇచ్చేసి మీకు అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. చెప్పండి. మే 6 అండి, మే 6, 1970.
ఓకే. మే 6/5/1970. ఓకే. 8:35 AM ఊరు. 8:35 AM. నేను 8:35:36 కింద కరెక్ట్ చేస్తున్నాను. నేను కూడా ఒక ఎక్సెల్ షీట్ చేస్తున్నానండి, మీరు చేయకముందే చేసేసాను, మీరు బర్త్ టైం వెరిఫికేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎప్పుడన్నా మీకు సబ్మిట్ చేద్దాం, నేను చాలా జాగ్రత్తగా నాది దాచి ఉంచాను. దాని మీద నేను కనీసం ఒక 170 మందికి చేశాను. అసలు ఇయర్ లేని వాళ్ళకి కేపీ బోస్మే గారికి పుష్టి తీసుకుని ఇయర్ లేకపోతే ఎలా, మంత్ లేకపోతే ఎలా, అది మీరు చెప్పలేదు కదా. నేను దాంట్లో చూసి ఇంకా వేరే వాళ్ళు చూసుకుని చేశాను. చాలా వరకు కరెక్ట్ అయింది, అంటే 70-80%. దీంట్లో ఏది 100% గ్యారంటీ లేదు కదా, 80% పైన కరెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ వెస్టర్న్ ప్రోగ్రెషన్స్ చూసుకుంటే సారీ అండి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను. నేను మీకు అడిగిన డీటెయిల్స్ ఇచ్చేస్తాను. 6/5/1970 మచిలీపట్నం అండి, మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్. 8:35:36 కింద కరెక్ట్ చేశాను. యాక్చువల్ గా ఇంట్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 8:35. దానికన్నా ముందే రావాలి మీరు చెప్పిన దాని ప్రకారం, కానీ తర్వాత ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే మనకి ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ ఉంటది, ఒక్కోసారి బ్రీతింగ్ తీయడం అది అంత డిఫరెన్స్ ఉంటది, రకరకాల అవుతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మిథున లగ్నం మార్చ్ స్టార్ లో పడింది, కృత్తికా నక్షత్రం అంతేనా? అవునండి, కృత్తికా నక్షత్రం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దాని క్వశ్చన్స్ రాశాను. నేను బెంగళూరులో చేస్తున్నానండి, సాఫ్ట్వేర్ కంపెనీలో. నా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ పేర్లు చెప్పకూడదు. కంపెనీ పేర్లు ఏం అవసరం లేదండి, మీరు రోల్ చెప్పండి అంత సరిపోతుంది. దాంతో నేను సైబర్ సెక్యూరిటీలో ప్రోగ్రామ్ మేనేజర్ గా ఉన్నానండి. ఓకే, మనం కోడ్ చేయాల్సింది ఉంటుందా లేదంటే మేనేజ్ చేయడమే ఉంటుందా? నేను మేనేజ్ చేయటం ఒక 10-12 ఏళ్ళ నుంచి మేనేజింగ్ లోనే ఉన్నాను. లార్జ్ ప్రోగ్రామ్స్ మేనేజ్ చేస్తాను, గ్లోబల్ ఆపరేషన్ సైట్. ఏం ప్రోగ్రామ్స్ మేనేజ్ చేయాల్సి వస్తుంది? సైబర్ సెక్యూరిటీ అంటే ప్రోగ్రామ్స్ అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనమాట. అటు ఒక ప్రాజెక్ట్ లో మల్టిపుల్ మొక్కలు, అవి లార్జ్ పెద్ద అకౌంట్, ఒక పెద్ద లార్జ్ జైంట్ వరల్డ్ వైడ్ గా ఉన్న ఒక ఆటోమొబైల్ కంపెనీకి నేను సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ అనమాట. అంటే సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి సిస్టమ్స్ కానీ వాళ్ళకి అప్లికేషన్స్ కానీ ఏదైనా మనం రిమోట్ నుంచి సర్వీస్ చేయడం లాంటిది అది. అవునండి, అంటే మామూలుగా ఎలా చెప్పాలంటే జస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ అనుకోండి. ఒక ఐటీ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా ఉంటుంది, టికెట్స్ అవి లాగిన్ అవుతారు, 3 షిఫ్ట్ లో వాళ్ళు వాడే అప్లికేషన్ కి ఐటీ పరంగా మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా మనకి సపోర్ట్ రేజ్ చేస్తారు, మనం రిజాల్వ్ చేయిస్తాం మన టీమ్ తో. రిజాల్వ్ చేయిస్తాం, ప్లస్ వాళ్ళ అప్లికేషన్స్ అవి ప్యాచ్ అప్గ్రేడ్స్ అవి చేయిస్తూ ఉంటాం. ఈ సపోర్ట్ లో భాగాలే కదా ఇవన్నీ. అవునవును, చేయిస్తూ ఉంటాం. అది దాని ఆపరేషన్స్ అని ఒక పెద్ద పేరు పెట్టుకుని, టెక్నాలజీ ప్లాట్ఫామ్ మాత్రం సైబర్ సెక్యూరిటీ అనమాట. టెక్నాలజీలో చెప్పాలి. ఏంటి క్వశ్చన్ ఏంటిది? సో మీ హార్రీలో ఏం వేశారు, ఏం రాశారు? అది కూడా రెడీగా పెట్టుకుని ఉంచాను. మీరు ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, ముందు గెస్ట్ చేశాను అనమాట క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని. ఇప్పుడు చూడండి, మీరు జాతకాప్ మీరే చెప్పారు నాకు, సంధి లగ్నం అంటే మీరే చెప్పారు కొన్నాళ్ళ క్రితం. ఆ జాతకాప్ అనేది మీరు ఒక 5 ఏళ్ల క్రితం ఒక ప్రశ్నలో జవాబు ఇచ్చారు, కావాలంటే గుర్తించుకోండి. అప్పటి నుంచి నేను జాతకాప్ వేసుకుని మీరు చెప్పిన గోల్డెన్ ప్రెడిక్షన్ టెక్నిక్ మాత్రం అది ఇప్పటికీ చూస్తూనే ఉంటాను. ప్రతి అదే మొన్న ఎవరో చెప్పారు కదా, ఈ రాంటమ్ కాలంలో యాక్సిడెంట్ అయినా చేయి కోసుకున్నా అప్పుడే చూస్తుంటా అంటే, నేను కూడా అలాగే చూస్తుంటాను. నేను అది ప్రతి క్షణం రోజు మొత్తం మీద కనీసం ఒక 20 సార్లు 30 సార్లు చూస్తూనే ఉంటాను అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి కరెక్ట్ అవుతుంటుంది, ఒకసారి కరెక్ట్ అవ్వదు, నమ్మాలా అక్కర్లేదు అనుకుంటా. కానీ నాది సరే ఆ మాట అనుకుంటే సరదాగా అనేసాను. ఎందుకంటే నా దాంట్లో యోగకరంగా మిథున లగ్నానికి పరమ యోగకారకుడు శుక్రుడు అక్కడ ఉన్నాడు. శుక్రుడు వచ్చినప్పుడల్లా కనీసం చంద్రుడు శుక్రుడు నక్షత్రంలోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఏమైనా మంచి జరుగుతుందేమని ఎక్స్పెక్ట్ చేస్తే, నేను ఎక్స్పెక్ట్ చేసిన మంచిలేమీ జరగదు. ఎవరెవరో వచ్చి మాట్లాడతారు, ఏదో నాకు అనుకున్న కెరీర్ లో ఉపయోగాలు జరగట్లా. కాకపోతే ఇంకోటి చెప్పారు మీరు, అది బాగా జరిగింది. ఏది? చంద్రుడు లగ్నం. ఉదాహరణ చూడండి, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రుడు 8 డిగ్రీలకి మిథునంలో ఉన్నాడు, కింద నా యురేనస్ 11 డిగ్రీలకి, ఆల్మోస్ట్ 11 డిగ్రీలకి ఇక్కడ కన్యలో ఉంది, స్క్వేర్ అవుతోంది. ఇందాక మీరు 6:30కి, ఇప్పుడు 27 డిగ్రీస్ కి లగ్నం పడింది, నా 10th హౌస్ కి స్క్వేర్ అవుతుంది అది అక్కడ. ఇలాంటప్పుడు ఎదుర్కొన్న విష్ణుమూర్తి ప్రత్యక్షం ఈ వరాలు కోలుకోమంటే ఏం కోరుకుంటామండి? ఒక గంటకి రావచ్చు కదా అంటాం, లేకపోతే రేపు పొద్దున రావచ్చు కదా. అన్ని మనకు అట్లా కలుస్తున్నాయి, అన్ని అలా కలుస్తుంటాయి. సో ఈ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి విపరీత రాజయోగం వచ్చింది కదా కిరణ్ కుమార్ రెడ్డిలేగా, అందుకని సో ఎదుర్కోవడానికి నిర్ణయించుకున్నాను, ఇంకేం చేస్తామని. సో నా క్వశ్చన్స్ ఫస్ట్ అడిగేస్తాను. నా క్వశ్చన్స్ అంటే మీ ద్వారా నేను బాగానే చూస్తున్నాను, నేను అనలైజ్ చేస్తూ చెప్తాను, అక్కడ మీరు ఎక్కడ తప్పు ఉందో చెప్పండి.
సార్ నేను మీకు ఇచ్చిన మైల్ స్టోన్స్ ప్రస్తుతం నా పరిస్థితి చెప్పేస్తాను. ఇప్పుడు నా గురువులో రాహు జరుగుతుందండి. గురువులో రాహు జరుగుతుంది. ఇది కరెక్ట్ గా కొన్నేళ్ల క్రితం రాహులో గురువు జరిగినప్పుడు నాకు భయంకరమైన రోడ్ యాక్సిడెంట్ అయ్యి 2.5 ఏళ్ళు మంచంలో పడ్డాను. కాలు విరిగిపోయిందమ్మా. 1997 జూన్ 1. అది నాకు చాలా రోజులు దొరకలా. ఎదుర్కొంటే అవే 12 గళ్ళు అవే గ్రహాలు ఉన్నాయి. అందరికీ చెప్తున్నాను నాకెందుకు దొరకలేదు అనుకున్నా. తర్వాత చూస్తే దొరికింది. సన్ ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ కి కంజెక్ట్ అవుతున్నాడు. అవును, నెటల్ మార్స్ ని కంజైండ్ అవుతున్నాడు. కరెక్ట్. అది కదా. అది నాకు సంవత్సరం తర్వాత దొరికింది. ఈ సంవత్సరాల లోపల అందరికీ అవే 12 గళ్ళు అవే ఇవి నా ఎదుర్కొండా నా ఆస్పెక్ట్ నాకు కనపడి కావాలా. అదొక విచిత్రం అన్నమాట. నేనేమన్నా ఫస్ట్ టైం తప్పేమో అనుకుని చాలా కష్టపడ్డాను. సో అప్పుడు రాహులో జూపిటర్ జరిగినప్పుడు ఇలా అయింది. అప్పుడు నేను బ్రాహ్మణ గ్రహంలో మా చుట్టుపక్కల జ్యోతిష్కుల వాళ్ళని కనుక్కుంటే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత జూపిటర్ లో రాహు వస్తాడు, అలాంటప్పుడు మళ్ళీ జాగ్రత్త అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఈ రష్యన్ ప్రొఫెషన్స్ ప్రకారం మొన్న మీరు చెప్పిన నాడి నాకు జ్యోతిషం బాగా రావాలని నేనేం చేశానంటే అందరికీ వచ్చింది నాకు వద్దని చెప్పి దేవుడితో పందెం వేసుకుని అందరికీ నక్షత్రాల డిగ్రీ చూసి ఈజీగా చెప్పేస్తారు కదా. నేను కిందకు వచ్చి మాట్లాడి చూసుకోండి. అదొక్కటి నేను బట్టి వేయలేదు, మిగతావన్నీ బట్టి వేసి కొట్టేశాను అనమాట. అది కూడా నాకు చిన్నతనం వేసి 1 నెల రోజుల క్రితం అన్ని నువ్వు అది కూడా నేర్చు చేసుకున్నాను. ఏ డిగ్రీ చూసి ఏ నక్షత్రంలో ఉందో చెప్పేయగలను అనమాట. సో నాకు అది ఏమంటారు సరే రాహులో గురుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటాను. కానీ వెస్టర్న్ ప్రొఫెషన్స్ లో చూస్తే ఇక్కడ చాలా మంచి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అది కూడా. అండ్ మీరు ఒక ఫార్ములా చెప్పారు, లగ్నం డిగ్రీలు ఇంటూ దశ డిగ్రీలు ఇంటూ 50 డిగ్రీలు బై 90. దాని ప్రకారం కూడా యాక్టివేషన్ అది కూడా కరెక్ట్ గా ఇప్పుడు నవంబర్ 11 నుంచి అవ్వాలి. అక్కడ చూడండి ప్రోగ్రెసివ్ మూన్ 20 డిగ్రీలకు ఉన్నాడు పైన, ఇక్కడ మేషం లో ఉన్నాడు. అతను 10th హౌస్ కి టెక్స్టైల్ ఇవ్వడానికి కరెక్ట్ గా ఇప్పుడు నవంబర్ 11కి చేయాలి. 26 డిగ్రీలకు వస్తాడు. డిసెంబర్ 11కి 27 డిగ్రీలకు వస్తాడు. అండ్ రాహులో గురువు ఈ భుక్తి కాలం లెక్కేస్తే లగ్నం డిగ్రీలు ప్లస్ భుక్తి డిగ్రీలు ప్లస్ అది బై 90 వేసి చూస్తే కరెక్ట్ గా అది 23%. మీకు ఇప్పుడు గురువులో రాహు జరిగినప్పుడు మీకు గురువు వక్రత్వంలో ఉన్నాడు. ఓహో, అట్లనే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఇప్పుడు గురువు డైరెక్ట్ అయిపోయాడు చూసారా. అప్పుడు వేరే ఇప్పుడు వేరే, అప్పుడు వేరే ఇప్పుడు వేరే. వెరీ గుడ్ సార్. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ప్రోగ్రెసివ్ మార్స్ సెక్స్టైల్ టు నెటల్ సాటర్న్ ఇస్తూ 10th హౌస్ కి ట్రైన్ అవ్వబోతోంది కదా. ట్రైన్ అవ్వబోతోంది. అది కూడా మంచి ఆస్పెక్టే కదా, అప్రోచింగ్ లో ఉంది. కానీ అది ఇంకొక 3 ఏళ్ల తర్వాత కదా సార్ అది. కానీ ఇప్పుడు సాటర్న్ తో అప్రోచింగ్ లో 1 డిగ్రీ స్టార్ట్ అయిందనంటే అది లిఫ్ట్ స్టార్ట్ అయినట్టే కదా. సాటర్న్ ఎక్కడండి? సాటర్న్ 19 డిగ్రీలు, మనం ఇంకోటి స్టార్ట్ చేసాం. ప్రోగ్రెస్డ్ సాటర్న్ ని తీసుకోండి మీరు, 25 డిగ్రీల్లో ఉంటాడు. అవును, అది ప్రోగ్రెసివ్ మార్స్ కి సెక్స్టైల్ లో ఉన్నది ప్రజెంట్, ఇంకా అప్రోచింగ్ లోనే ఉన్నది. అంటే సాటర్న్ తో నిజమైన సెక్స్టైల్ ఇంకా యాక్టివేట్ రాలేదు. అక్కడ లేదు 3 పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోగ్రెస్ అయిన డిగ్రీస్ తో మీరు ఈ 4 ప్లానెట్స్ ని కంపేర్ చేయండి, అప్పుడు ఇంకా మీకు బాగా వస్తాయి రిజల్ట్స్. ఒక్కసారి చెప్తారా? మళ్ళీ ఇది ఒక్కసారి చెప్తారా? ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ 19 డిగ్రీస్ లో ఉంది అనుకున్నాను. నేనేమంటున్నానంటే నెటల్ సాటర్న్, నెటల్ యురేనస్, నెటల్ జూపిటర్ ని మనం నెటల్ లోనే తీసుకుంటాం కదా. అవునండి, అవును అవును. వాటిని నెటల్లో వదిలేసి ప్రోగ్రెసివ్ డిగ్రీనే నెటల్లో పెట్టుకోండి అంటున్నా నేను. ఎప్పటికప్పుడు రీఅప్డేట్ చేయమండి అంటున్నా. వండర్ఫుల్ టెక్నిక్ సార్. ఇది నా ఒక్కడికే ప్రత్యేకం అనుకుంటా. ఇది ఇప్పుడు ఎలాగో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు రిజల్ట్స్ యొక్క ఫలితాలు ఇప్పుడు 2 ఏళ్లలో ఎందుకు లేట్ అయింది. ఇప్పుడు మీకు ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ కి సెక్స్టైల్ పనిచేస్తుంది, అది పనిచేస్తుంది కానీ రివర్స్ పనిచేస్తుంది, ఆపోజిట్ పనిచేస్తుంది. ఆపోజిట్ ఎందుకు పనిచేస్తుంది అని అంటే సన్ను కేతు ఒకే స్టార్ లో ఉన్నాడు, అంటే డిస్టర్బ్ అయ్యారు వాళ్ళు. సన్ను కేతు ఒకే స్టార్ లో ఉండడం వల్ల డిస్టర్బ్ అయ్యారు కదా, వాళ్ళకి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది. సో దీనికి ఎప్పుడైతే ఒక ప్లానెట్ సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుందో దాని ఆస్పెక్ట్ ని రివర్సల్ ఆస్పెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే మంచి జరగాల్సింది చెడుగాను, చెడు జరగాల్సింది మంచిగాను ఆపోజిట్ అవుతుంది.
ఇప్పుడు ఈ లెక్కన ప్రోగ్రెసివ్ మార్స్ సన్ కి సెక్స్టైల్ పడినా కూడా నాకు నెగిటివ్ జరుగుతుంది, అంటే యాక్సిడెంట్ కష్టపెట్టాడనే చెప్తాను. అర్థమైందా? రివర్సల్ ఆస్పెక్ట్ అనమాట. ఆ రివర్సల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మనం కేర్ఫుల్ గానే ఉండాలి. అప్పుడు దశాభుక్తి బాగుందనుకో బ్యాలెన్స్ అవుతుంది. దశాభుక్తి కూడా పోయిందనుకో అంతా స్మూత్ గానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో హెల్త్ ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటా ఉంటది అనమాట. ఇది 3 ఏళ్ల క్రితం కదా మీరు చెప్పింది? అవును, కరెక్ట్. అది జరిగింది సార్, కరెక్ట్, కానీ జరిగింది, అది ఎగ్జాక్ట్ గా జరిగింది. అంటే పెద్ద గ్రోత్ లేదు, అండ్ మోర్ ఓవర్ హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వచ్చాయి, అవన్నీ జరిగాయి. ఎందుకు జరిగాయి మరి? సెక్స్టైల్ బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ కదా. సో అవును, వెస్టర్న్ లో మన అలెలియో కూడా మనకి సిగ్నిఫై చేయలేదు. రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ గురించి ఎక్కడ ఎవరు చెప్పలేదు కదా. అదే అనుకున్నాను. ఇప్పుడు మీరు రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ మీరు వేదిక కూడా కలిపి చెప్తున్నారు కదా, ప్రోగ్రెసివ్. మనం అన్ని కలిపి చెప్తున్నాం అంటే మనల్ని అందరు తిడతారు, కొడతారు. మనం ఏది దానికే చెప్తున్నామో, దేనిలో ఉన్న ఇప్పుడు మనం ఒకటి కేపీ నేర్చుకున్నాం, లేదంటే వెస్టర్న్ నేర్చుకున్నాం, దానిలో ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఆ గ్యాప్ ఏం ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఆ ఫెయిల్ అయ్యే సందర్భం ఏంటిదో నేను అండర్లైన్ చేసి దాన్ని ఒక పక్కగా లిస్ట్ తయారు చేశాను. అర్థమైందా? దాన్నే మనం అనలైజ్ చేసుకొని మనము ఫైనల్ రిజల్ట్స్, ఇప్పుడు ఇద్దరు ఆస్ట్రాలజర్ని కలిసాం, ఏబిని కలిసాం, ఏ ఒకటి చెప్పాడు, బి ఒకటి చెప్పాడు, ఏబి చెప్పిన పాయింట్ లో కామన్ పాయింట్స్ ఏంటో పట్టుకుని మనం ఫైనలైజ్ చేసుకుంటున్నాం అంతే. ఏం చేయట్లేదు మనం. సో కూడా పెడుతున్నారా కొత్త వర్షంలో V2 లో ఒక లైన్ వచ్చింది కదా, ఇప్పుడు కొత్త గ్రాఫ్ వచ్చింది కదా, ఇది లైన్ 1. ఇది అలెలియో యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా చెప్పిండో అట్లాంటి గ్రాఫ్ అనమాట. అలెలియో రైట్ చెప్తే రైట్, తప్పు చెప్తే తప్పు. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు తప్పు అనొచ్చు, నన్ను రైట్ అనొచ్చు, అందరూ ఒప్పుకోవాలని లేదు. అలెలియో చెప్పినప్పుడు నువ్వెట్టా రాస్తావు, నువ్వెట్టా చెప్తావు నన్ను అడగచ్చు. సో నా ఇష్టం, నేను రాసుకుంటా, నా ప్రపంచం అని చెప్తా నేను. సో కాబట్టి దానికోసం నా పేరు పెట్టుకొని ఒక లైన్ రాస్తున్నా. V2 లో లైన్ 1, లైన్ 2 అని పెడతా. ఆ లైన్ 2 ఏదైతే ఉన్నదో ఈ రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్, ఈ ప్రోగ్రెస్డ్ ప్లానెట్స్ గురించి ఏదైతే అప్డేట్ ఉంటుందో దాన్ని అప్డేట్ చేస్తా. అప్పుడు ఎప్పుడైతే 2 గ్రాఫ్స్ కాంట్రాడిక్టరీగా వెళ్తాయో మీకు ప్రిడిక్షన్, మీరు పాజిటివ్ చెప్దాం అనుకున్నప్పుడు నెగిటివ్ చెప్తున్నప్పుడు పాజిటివ్ అనేది ఈ లైన్ 2 ని పట్టుకొని మీరు రివర్స్ చేయొచ్చు, మీ ప్రిడిక్షన్ ని ట్విస్ట్ చేయొచ్చు. వెరీ గుడ్. అప్పుడు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది మీకు ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. అది చాలా బాగుంది మీరు చెప్పింది. 4-5 అంటే కొన్ని వీడియో గత 10-15 వీడియోలుగా చూస్తున్నాను, మీరు ఇలా గ్రాఫ్లు బిల్డప్ చేస్తానని. నేను V2 వర్షన్ లో కూడా చూశాను, ఒకే లైన్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. అవును, యాక్చువల్ గా దాని మీద సమ్మరీ కూడా వస్తుంది. మీరు ఏదో ఒక చిల్లర కొట్టుకి వెళ్ళారు, అక్కడ మీకు రిలయన్స్ ఫ్రెష్ లాంటిది వెళ్ళారు, ఆయన ఒక సమ్మరీ ఇస్తారు. ఏమి ఇస్తారు? మీరు టమాటాలు కిలో కొన్నారు 50 రూపాయలు, బంగాళదుంపలు 30 రూపాయలు అని సమ్మరీ ఇస్తారు. అలానే మన వెస్టర్న్ ఆస్పెక్ట్స్ కి ఏ ఆస్పెక్ట్ వచ్చింది, ఇప్పుడు మీకు 10th హౌస్ ట్రైన్ సన్ జరిగింది, మీకు రిజల్ట్ వస్తుంది. ఇంకో ఆయనకి కూడా జరిగింది, ఆయనకి ఇంకా పెద్ద రిజల్ట్ రావచ్చు, ఇంకో ఆయనకి అసలు ఏమి రిజల్ట్ రాకపోవచ్చు. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తా ఉన్నది? ఆ డిఫరెన్స్ ని ఎట్లా మనము డిఫరెంట్ వాల్యూని ఎట్లా క్రియేట్ చేయాలి? సో ప్రతి ఒక్కరికి 10th హౌస్ ట్రైన్ సన్ జరిగితే నేను ఒకటే వాల్యూ క్రియేట్ చేయను. ఒక ఆయనకి 30 ఇస్తా, ఒక ఆయనకి 50 ఇస్తా, ఒక ఆయనకి 70 ఇస్తా, ఒక ఆయనకి 10 ఇస్తా. అలా ఒక డిఫరెంట్ ఒక ఆల్గారిథం ని, ప్లానిటరీ స్ట్రెంత్ ఇన్ వెస్టర్న్ ఆల్గారిథం ని విత్ రివర్సల్ ఆస్పెక్ట్ ఆల్గారిథం ని, ఆ రివర్సల్ ఆస్పెక్ట్ ఏ ఇయర్ లో ఎట్లా మారితే డైనమిక్ గా ఎవ్రీ ఇయర్ ప్లానిటరీ స్ట్రెంత్ ఎట్లా మాడిఫై అవుతుందో దానికి ఆల్గారిథం తయారు చేసిన. అంటే ఒక క్యాలిక్యులేషన్ అనుకోండి, మళ్ళీ ఆల్గారిథం అని పెద్ద పదం అవసరం లేదు, కానీ చిన్న క్యాలిక్యులేషన్ తయారు చేసిన. దాంతో మనం పట్టుకోవచ్చు అనమాట. ఇదంతా మాన్యువల్ గా చేయకుండా ఆటోమైజ్ చేస్తాం. వెరీ గుడ్ అండి, అసలు అది అద్భుతం. ఈ ఆటోమేషన్ అంటే నాకు చాలా ఇష్టం, అండ్ అది మా ఆఫీసులో కూడా చేస్తూ ఉంటాం కదా. మీరు చేసేది మాత్రం చాలా అద్భుతమైన ఎఫెక్ట్. అది ఎంతమందికి అర్థం అవుతుందో తెలియదు, కానీ అర్థమైతే మాత్రం వాళ్ళకి అర్థం అవడం అనేది గ్రాఫ్ రూపంలోనే ఉంటుంది కాబట్టి పైకి కిందికి పోతా ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక దాని బ్యాక్గ్రౌండ్ లో ఎట్లా చేసిన అనేది అవసరం లేదు కదా. సో దానికి నేను డాక్యుమెంటేషన్ ఇస్తా, అదేమి పెద్ద బ్రహ్మరహస్యం కాదు, ఓపెన్ గా చెప్పడమే కదా మన పని. అదేలే చూసా సార్. ఇది ఇప్పుడున్న గ్రాఫ్ లో బీటా వర్షన్ లో ఒకే ఒక లైన్ కనిపిస్తోంది. దాంట్లో వాల్యూ కూడా 0, వాల్యూ 15, వాల్యూ 19, -130 ఇట్లా కనిపిస్తున్నాయి కదా. వాల్యూస్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అంటే వాల్యూ 0 పోతే అక్కడ ఏదో బ్యాడ్ ప్రోగ్రెషన్స్ జరుగుతున్నాయి, గ్రాఫ్ పైకి పోతే ఏదో గుడ్ ప్రోగ్రెషన్ జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవడమే. అంతేనా? ఓకే, అంతే, సింపుల్ ప్రోగ్రెషన్ లైన్ కదా అది. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రెసివ్ మూన్ ఇప్పుడు ఫేవరబుల్ ఉన్నాడు, కానీ ఆస్పెక్ట్ ఏం జరుగుతుంది? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీరు అనుకునే ప్రోగ్రెసివ్ మార్స్ వెళ్ళడం కాదు, ఇక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్ కి స్క్వేర్ అవుతుంది కదా.
అవునవును. అది మంచిది కాదు కదా. కాదు కాబట్టి ఇప్పుడు రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ కాబట్టి మంచి జరుగుతుంది. ఓహోహోహో. ఓకే. అర్థమైందా? మనకి రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ కాబట్టి ఇట్ విల్ గివ్ పాజిటివ్ రిజల్ట్. ఓకే ఓకే. మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ సాట్రాన్ కి సెక్స్టైల్ ఇస్తున్నా 10th హౌస్ ఉంటుంది కాబట్టి కాపాడుతుంది కాబట్టి 10th హౌస్ ట్రైన్ ఇచ్చినాక మళ్ళీ అది ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది. మధ్యలో మళ్ళీ భుక్తి వచ్చేదాన్ని బట్టి మార్స్ సెక్స్టైల్ సాట్రాన్ జరిగినప్పుడు అప్రోచింగ్ లో ఉన్నప్పుడు అప్పుడు కొంచెం చూడాలి మళ్ళీ. అంటే ఈ రాహు భుక్తి ఏదైతే ఉన్నదో జుపిటర్ రాహు సగం పనిచేస్తుంది, సగం పనిచేయదు అనమాట. సగం సగంగా పనిచేస్తుంది అది. రాహు ఈజ్ ఇన్ పొజిషనల్ స్టేటస్ రిప్రజెంట్ సాట్రాన్. సాటర్న్ ఇస్ 8th and 9th లార్డ్. సో సగం ఫస్ట్ హాఫ్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఇవ్వట్లేదా, సెకండ్ హాఫ్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ ఇవ్వట్లేదా, ఇలా ఏదో ట్విస్ట్ ఉంది. అలానే ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ అప్రోచింగ్ కంజంక్షన్ టు ద నెటల్ సాటర్న్ అనమాట. నెటల్ సాటర్న్ ని కంజైన్ చేయబోతోంది ప్రోగ్రెసివ్ 10th హౌస్. అంటే మనకి ప్రోగ్రెస్ సాటర్న్ ముందు తీసుకున్నాం కదా, ప్రోగ్రెసివ్ సాటర్న్ ని ముందు తీసుకున్నాం కదా. అచ్చా అన్యాయం సార్, ఈ రూల్ మార్చేద్దాం సార్, బాలేదు. ఎందుకంటే అయిపోయింది అనుకుని చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకంటే అంతకుముందు ప్రోగ్రెస్ ఇప్పుడు మనకి రివర్సల్ ఆస్పెక్ట్ కదా, శని కేతులు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా, కాబట్టి ఇట్ ఈస్ బీయింగ్ పాజిటివ్ కదా. ఓహో అచ్చా, అయితే చూచండి ఉంచేసుకుందాం. అయితే సాటర్న్ మీకు ఎలా కావాలంటే అలా రూల్స్ బిల్డ్ చేద్దాం. V3 అని ఇంకోటి పెడదాం, V4 లైన్ అని ఇంకోటి పెడదాం. దయచేసి పెట్టండి సార్, చచ్చిపోతున్నాను. ఎందుకంటే అది ఇవి చూసినప్పుడల్లా గుండెలు దడలాడుతున్నాయి నిజంగా. అండ్ ఇది నీకే కాదు నాకు జరిగినా కూడా ఏంటంటే మనం ఆ సిచ్యువేషన్ కి ప్రిపేర్ అయి ఉండడానికి ఆస్ట్రాలజీ ఉంది కాబట్టి హౌ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్. ఏం లేదు, నీ నెత్తి మీద 10 కిలోలు బరువు పెడుతున్నానని చెప్తా ఉంది సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడున్న బరువులు ఏమీ లేకుండా బాధ్యతలన్నీ తీర్చుకుని రెడీగా ఉండాలి ఆ బరువు ఎత్తుకోవడానికి. అంతే జ్యోతిష్యం గురించి నాకు అర్థమైన విషయం. ఎక్సలెంట్. అంతే, ప్రిపేర్ అయ్యి ఉండడం తప్ప మనం చేసేది ఏం లేదు కదా సార్. మీకు మాత్రం మెర్క్యూరీ యురేనస్ మాత్రం ట్రైన్ లో ఉండుంటాడు, వక్రత్వాలు నేను లేకుండా. ఏదో ఒకట్లే నడుస్తా ఉంది అట్లా. నా వల్ల ఏదో ఉపయోగం జరగాలని ప్రయత్నం చేస్తున్నా, ఎంతో కొంత జరగాలని ప్రయత్నం తప్పేం లేదు సార్. ఇంత బిజినెస్ మైండ్ ఉండి ఇంత ఇన్వెస్ట్ చేసి ఆ క్వశ్చన్స్ చివరిలో అడుగుతానండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వక్రత్వం పాయింట్ కి నిజంగా అసలు అది ఇప్పటివరకు 7 ఏళ్ల కృషి వేస్ట్ అయింది అనిపించింది. ఈ పాయింట్ ఎందుకు తెలుసుకోలేకపోయా అనిపించింది. గోల్స్ ముందుకు జరిగినప్పుడు కూడా ప్రోగ్రెసివ్ సబ్స్క్రైబ్ చేయలేదంటారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల ఇట్లా జరిగిందా? అదే లేదండి, ఈ పాయింట్ ఇప్పటివరకు మీరు చెప్పలేదు. గోల్స్ ఉన్నాయి కదా, రివర్సల్ లో పనిచేస్తున్నాయి అని చెప్పి వక్రత్వాల గురించి చెప్తూనే ఉంటారు. వక్రత్వాలు ఉన్నప్పుడు రివర్సల్ లో పనిచేస్తుందని చెప్పారు. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. కానీ ఈ డిగ్రీస్ ఇప్పుడు ప్రోగ్రెసివ్ చార్ట్ లో డిగ్రీస్ తీసుకోవాలన్న పాయింట్ మీరు ఇప్పటివరకు చెప్పలేదు. బహుశా ఇక్కడ ఈ వీడియోలోనే ఫస్ట్ టైం. లేదు చెప్పా నేను. కాకపోతే ఏంటంటే దానికోసం వీడియోకి టైటిల్ ఇట్లా పని చేస్తుందని ఇట్లా మనం చెప్తేనే కదా వాళ్ళు ఆ పాయింట్ మీద ఫోకస్ చేసేది. ఒక వీడియో ఫ్లో వెళ్తా ఉంటది, దానిలో చాలా పాయింట్స్ చెప్తాము, దానికంటే ఒక ప్రత్యేకమైన టైటిల్ టైం స్టాంప్ ఉండవు, అట్లా జరుగుతుంది. నిజమే. అదే ఒక్కొక్క వీడియో నేను కార్ లో ఉన్నప్పుడు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు 100 సార్లు వింటూనే ఉంటాను, అయినా కూడా ఈ పాయింట్ ఎలా మిస్ అయింది. మీరు డ్రైవింగ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏదైనా ఉందంటారా? లేదు, చెప్తున్నాను. వీడియోస్ వింటూ మీరు ఫోకస్డ్ గా వీడియోస్ వింటూ డ్రైవింగ్ చేస్తే కొంచెం డేంజర్ అనిపించింది. చాలా సార్లు అయిందిలేండి, లక్కీగా నాకు అవ్వలేదు, కార్ కి అయింది. అయితే ఆర్వీఏ వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి అన్నట్టు మళ్ళీ అదొక న్యూస్. సరే, ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. అయితే అయింది. అండ్ రెండోది సార్, ఇప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 4 degrees వచ్చింది కదా, అండ్ కింద నెటల్ జూపిటర్ కి ట్రైన్ అవుతోంది. కానీ ఇప్పుడు జూపిటర్ స్ట్రైట్ అయిపోయాడు కాబట్టి ఇది నెగిటివ్ ఎఫెక్ట్. ట్రైన్ అయి వెళ్ళిపోయింది కదా, ఎందుకంటే 2.43 degrees కి జూపిటర్ వెనక్కి వెళ్ళి ఆగాడు అనమాట. సో అది ఎప్పుడో అయిపోయింది. సార్, తెలుసుకున్న రూల్స్ అన్ని మారిపోయినాయండి. సో అప్డేట్ 2023 మే 24 మే మధ్యలో జరిగిన ఆస్పెక్ట్. అప్పుడు నాలెడ్జ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, పాజిటివ్ గా పనిచేస్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందండి. వెరీ గుడ్. పనిచేసింది కదా, ఆస్పెక్ట్స్ అన్ని పనిచేస్తున్నాయి. మనం చూసే దానిలోనే తేడా ఉంది అంతే. ఆస్పెక్ట్స్ అన్ని పనిచేస్తున్నాయి. మనం గ్యాప్స్ ని ఫిక్స్ చేస్తే మనం రైట్ ప్రిడిక్షన్ ని పట్టుకుంటాం కదా. అవునవును. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఇంకొక మంచి జరిగింది, కానీ అది పోయిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నేను మంచిది అనుకున్న రైట్ అయింది. అక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్ ని కంజెక్ట్ చేసి కంజాయింట్ చేసి నెటల్ సన్ ని, ఇటువైపు ఏమో ప్రోగ్రెసివ్ సన్ ఇక్కడ నెటల్ యురేనస్ కి స్క్వేర్ ఇచ్చాడు. సో ఇక్కడ మంచి జరుగుతూ అక్కడ చెడు వచ్చిందేమో అనుకున్నాను నేను.
అప్పుడు ఎప్పుడైనా కూడా 10th హౌస్ తో కంజంక్షన్ ఆస్పెక్ట్ కి వాల్యూ ఎక్కువ ఇచ్చి స్క్వేర్ ఆస్పెక్ట్ కి తక్కువ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే ప్లానెటరీ ఆస్పెక్ట్ కి తక్కువ వాల్యూ, 10th హౌస్ తో వచ్చిన ఆస్పెక్ట్ కి ఎక్కువ వాల్యూ కదా. అలా కొంచెం అంటే పెద్దవాళ్ళతో పరిచయాలు, బాసులతో రికగ్నేషన్, ఎలైట్ పీపుల్ తో పరిచయాలు ఇవన్నీ బాగా అయినాయి 2023, 24, అది 22. మెర్క్యూరీ ట్రైన్ జూపిటర్ ఇచ్చింది కదా, అది కూడా ఇచ్చింది కదా. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు మనవాడు అన్న ఫీలింగ్ అవన్నీ ఇస్తాయి కదా. లగ్న దశమాధిపతులు కాబట్టి వర్క్, ప్రొఫెషన్ వీటిలో కూడా ఇస్తుంది కదా. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే లగ్నాధిపతి వక్రించాడు, కానీ 11, 10లో పడినప్పుడు పెద్ద దోషం ఉండదు అనుకున్నాను. అవును, ఆయన వక్రించి డైరెక్ట్ అయిపోయాడు కదా, వక్రించి డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి యూ టేక్ సన్ స్టార్. సన్ ఈజ్ ఇన్ 11th, ఆయన రెట్రో అయ్యాడు, డైరెక్ట్ ఉన్నాడు, సంబంధం లేదు. మనం పరమానంద శిష్యులాగా తప్పే చేస్తాం కానీ మనకి మళ్ళీ ఫేవరే జరుగుతుంది కదా. అవును, అలాగే జరుగుతుంది. సన్ స్టార్ తీసుకున్నాను, సన్ కూడా మళ్ళీ 11లోనే ఉన్నాడు, 11లోనే ఉన్నాడు. సో హీస్ లీడింగ్ ద సైన్ కాబట్టి లగ్న తృతీయాధిపతులు కాబట్టి మీరు సపోర్ట్ లో మేనేజ్మెంట్ సర్వీసెస్, కమ్యూనికేషన్, కన్సల్టింగ్ వీటిలో బాగుంది కదా. కన్సల్టింగ్ బాగుంది, కానీ ఇది ఇంత లగ్నాధిపతి మూలంగా, లగ్న నక్షత్రాధిపతి మూలంగా 75% వెయిటేజ్ కదా. లగ్న నక్షత్రాధిపతి మార్స్ కదా, అవునా? మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ కదా. మూన్ ఎవరితో ఉన్నాడు? మూన్ మళ్ళీ తృతీయాధిపతి లగ్నాధిపతితో కలిసే లీడ్ చేస్తున్నాడు కదా. 8th హౌస్ లార్డ్తో కలిసినాడు కాబట్టి ప్రాబ్లమ్ రిజాల్వింగ్ లోనే ఉన్నారు కదా మీరు. అవును అవును, ఆయన కూడా బానే ఉన్నాడు కదా, ఆయన కూడా సన్ ఎగ్జాల్టెడ్ సన్ ఇండికేట్ చేసుకొచ్చాడు కదా ఫేవర్. కానీ క్షీణచంద్రుడు కదండి, క్షీణచంద్రుడు అయినా కూడా. అవును, క్షీణచంద్రుడు అయినా కానీ అక్కడ డామినేట్ చేసింది ఎవరు? ఎగ్జాల్టెడ్ సన్ కదా. మనం అంతా కూడా ఇక్కడ ఏంటంటే ఎగ్జాల్టెడ్ సన్ యొక్క పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాయి అవన్నీ. ఇక్కడ చార్ట్ అంతా నిలబెట్టింది ఏంటిది? ఎగ్జాల్టెడ్ సన్నే నిలబెట్టాడు. క్షీణచంద్రుడి వల్ల కొంచెం డెసిషన్ ఆలస్యం అవుతుంది, అంతకుమించి ఏం జరుగుతుంది చెప్పాలి మీరేనా? మీరే చెప్పాలి సార్. కానీ శని చంద్రుడు మళ్ళీ కలిసే ఉన్నారు. అవును, అదంతా వేవరింగ్ మైండ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ ని సస్పెక్ట్ చేయాలంటే శని చంద్రుడు లేకపోతే ఎలా సస్పెక్ట్ చేస్తారు? మీకు డౌట్ రాదు కదా. అంత బానే ఉందని చెప్తారు మరి మీ రిపోర్ట్ చేసిన వాళ్ళకి టికెట్ క్లోజ్ చేస్తారు. ఓకే ఓకే, మీరు సస్పెక్ట్ చేయాలి, మీకు డౌట్ రావాలి, మీకు అదంతా కావాలంటే మరి అది కావాలి కదా. సో లగ్న నక్షత్రాధిపతి 12లో పట్టములోనా? లేదు, లగ్న నక్షత్రాధిపతి యొక్క నక్షత్రాధిపతి తీసుకుంటారు, లగ్న నక్షత్రాధిపతిని తీసుకోరు, దాని స్టార్ లార్డ్ ని చూస్తారు. స్టార్ లార్డ్ ని చూసాం. సో ఇక్కడ మార్స్ కి రోల్ ఏం లేదంటారా? అక్కడ మార్స్ రోల్ 25% కదా. ఇప్పుడు 75% లగ్న నక్షత్రాధిపతి అనుకుంటే మార్స్ కి 25, మార్స్ స్టార్ లార్డ్ కి 75. ఓకే, అప్పుడు లాభయోగ జాతకమే అవుతుంది కదా. లాభయోగ, ఓకే. సో మీకు ఏ రోజు కూడా డబ్బులకి కష్టపడలేదు కదా, ఏదో రకంగా జరుగుతూ వచ్చింది కదా, బాగా సాఫీగా వెళ్ళింది కదా లైఫ్. అంటే నేను చూడలేదు, మీరు చెప్పాలి. కరెక్టే. అంటే 1-2 నెలలు ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ 3వ రోజుకి ఏదో రావటం, లైఫ్ లో సెటిల్ అవటం లేట్ అయ్యాను. 32 years కి సెటిల్ అయ్యాను. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఫైనాన్షియల్లీ రాహు సెకండ్ హాఫ్ లేపాడు, రాహుల శుక్రుడి నుంచి లేపాడు పైకి. ఓకే, అది మనం ఇయర్ వేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళాలి. బట్ జనరల్లీ బై డిఫాల్ట్ చెప్పేది. హలో, మీరు డ్రైవింగ్ లో ఉన్నారా? సిగ్నల్ కట్. లేదు, బయట ఉన్నానండి. ఫైనాన్స్ వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు ఇప్పుడు కూడా వదలతలేదు. వాట్సాప్ కాల్ కాదు కాబట్టి కట్ అయిపోయింది. ఓకే, రైట్. ఫైనాన్స్ ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టట్లేదు. సో అండ్ రెండోది, మీరు ఇందాక చెప్తారు, పాయింట్ కట్ అయింది. డబ్బులకి ఎక్కడా కష్టపడలేదు. సో ఇది లాభయోగ జాతకమే అవుతుందా అండి? పర్వాలేదా? నేను కెరీర్ లో ఇంకా పైకి వచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే లేకపోతే ఇక్కడతో స్టాగ్నేటెడ్ ఆ కెరియర్? లేదు, ఇప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్, ఏ లగ్న నక్షత్రాధిపతి మార్స్ ఉన్నాడో ఆ మార్స్ 10,000 ట్రైన్ ఇస్తే మళ్ళీ లిఫ్ట్ అవుతుంది కదా చార్ట్. 10,000 ట్రైన్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి కదా? వెయిట్ చేయని అవసరం లేదు, మనం కష్టపడచ్చు. ఓకే. అండ్ ఈ మార్స్ ఈ సన్ కి, సాటర్న్ కి సెక్స్టైల్ అవుతున్నాడు, కానీ అది నెగిటివ్ ఫలితం వస్తుంది. అదే హార్డ్ వర్కింగ్, మీరు బాగా పని చేస్తున్నారని మీకు పేరు వచ్చింది కదా, మీ నెత్తి మీద ఇంకో 4 రాళ్ళు వేసి బరువు బాగా పని చేయమని చెప్తారు. ఓకే, అంతే, లోడ్ ఆఫ్ ది వర్క్ పెరుగుద్ది. సో ఇప్పుడు బాగా మోయడం వల్ల ఇంకా పేరు వస్తుంది, ఇంకా డబ్బు వస్తుంది. ఎప్పుడు మార్స్ ట్రైన్ ఇచ్చినప్పుడు అప్పటిదాకా మొయ్యాలి. ఓకే ఓకే, హార్డ్ వర్క్ ఉందని అర్థం అవుతుంది మనకి. ఈజీగానే అనిపిస్తుంది, బయట చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ మన బాధ మనకే తెలుస్తుంది. అవునవును. సో మార్స్ ట్రైన్ 10th హౌస్, నెటల్ 10th హౌస్ వచ్చేదాకా సూపర్ ఆస్పెక్ట్ లేదంటారా? ఏంటిది అది వచ్చేదాకా?
ఈ అప్పటిదాకా ఈ మధ్యలో ఇంకా మంచి హాస్పిటల్ ఏం లేవంటారా? ప్రస్తుతం ఇప్పుడు జరిగేది కూడా మంచి మనం హాస్పిటల్ చేస్తూ ఉంటాం కదా, మనం చేసిన దానికి అక్కడ రిజల్ట్ అని చెప్తున్నాడు, ఇక్కడ అంతా చేస్తాం మనం కష్టపడుతున్నాం అని చెప్తున్నాడు. ఓకే ఓకే. మధ్యలో ఇప్పుడు సెక్స్టైల్ అంటే స్క్వేర్ అన్నట్టే కదా. అవునండి. ఇప్పుడు కేంద్ర కోణాలు అంటే ఏంటిది? ఫస్ట్ కేంద్రం అంటే కష్టపడు, కోణం అంటే తర్వాత ఎంజాయ్ చేయ అని చెప్తుంది. ఇప్పుడు స్క్వేర్ తర్వాత ట్రైన్ అన్నమాట. సో కాబట్టి ఓకే, తర్వాత మంచిని చూసి మనం ముందుకు పోవడమే. ఇప్పుడు మరి వీనస్ స్క్వేర్ సన్ జరుగుతుంది కదా, అది మంచిదే ఇస్తుంది కదా. మంచిది, హ్యాపీనెస్ ని ఇవ్వాలి, మరి డబ్బులు ఇవ్వాలి, ఏదో బోనస్ అంతకు ముందు చేసిన దానికి ఏదైనా బోనస్ ఉంటే ఇవ్వాలి. ఓకే, పాజిటివ్ ఫర్ ద చిల్డ్రన్ మంచిగా చెప్పాలి కదా. సార్ ఇప్పుడు ఈ ఇంకొక 5 ఏళ్లలో రిటైర్మెంట్ ఉంది, 5-6 ఏళ్లలో మా సర్వీస్ నుంచి. ఇప్పుడు ఎలాగో 54 years ఉన్నా కాబట్టి అవునవును, ఈ లోపల నేను లైన్ మారిపోయి వేరే లైన్ లోకి వెళ్తాం, వేరే బిజినెస్ లైన్ లోకి వెళ్తాం, అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా నాకు? అంటే అలాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళొద్దనుకుంటున్నారా? నేను ఉన్న సర్వీస్ జాబ్ అయితే వదిలిపెట్టనండి, ఎందుకంటే ఎంత మెర్క్యూరీ అప్పుడప్పుడు వక్కిరించినా కూడా నేను అలాంటి పనులు చేయను. కానీ మెర్క్యూరీ బాగున్నాడు, అసలు వక్రత్వం పుట్టినప్పుడు ఉందనంటే ఫాస్ట్ గా క్లియర్ అయిపోతుంది, బాగున్నాడు, మెర్క్యూరీతో ప్రాబ్లం లేదు. మెర్క్యూరీకి ఏర్పడిన దోషం అంతా సన్ను కేతు వల్ల ఏర్పడింది, కానీ అది 11th లో ఉంది. సో 80% బాగుంది, మీరు 30% వేసుకోకండి స్కోరు, 80% గుడ్. ఓకే ఓకే ఓకే. సో అంటే ప్యారలల్ గా ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కి ఏదైనా ఛాన్స్ ఉందా? నేను స్టాక్ మార్కెట్ లో కూడా 2 ఏళ్ల క్రితం వచ్చానండి. 4 lakhs పెట్టుబడి పెట్టి దాన్ని 13 lakhs చేసేయగలిగాను ఈ 2 ఏళ్లలో. సూపర్. అసలు అంతకుముందు ఏబిసిడీలు తెలియదు నాకు. నేను ఇంకొక ముగ్గురు కూడా నేర్పగలిగాను. ఒక ముగ్గురు ఏంటి, ఇంకొక ముగ్గురు పోర్ట్ఫోలియో తీసుకున్నారు, దాని చేసి దాని మీద కూడా కమిషన్లు వచ్చాయి నాకు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళు కూడా డెవలప్ చేయగలిగాను. అది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం కొంచెం లాస్ లో ఉంది, కానీ మార్కెట్ డౌన్ లో ఉండటం వలన స్టాక్ మార్కెట్ లో నాకు ఎలా ఉంటుంది అందరూ అడిగే క్వశ్చన్. మీకు కూడా స్టాక్స్ అంటే ఇంట్రెస్ట్ అని తెలుసు, కానీ మీరు పెట్టిన వీడియో తీసేసారు, నాకు అది కనపడలేదు. తీసేసాం, కావాలనే మేము డిలీట్ చేసాం. ఓకే, స్టాక్ మార్కెట్ లో ఎలా ఉందండి నాకు? సో స్టాక్స్ పరంగా మీరు ఆల్రెడీ చెప్పారు బాగుందని. సో స్టాక్స్ పరంగా ఇక్కడ కాంబినేషన్స్, ఇప్పుడు ధనాధిపతి మీకు బాగున్నాడు, పంచమాధిపతి ఆక్యుపైడ్, ధనాధిపతి నక్షత్ర, ధనాధిపతి ఈజ్ వెల్ పొజిటెడ్, 8-11 ఆపరేట్ అవుతుందిగా మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ గెయిన్స్ కి, దానికి మళ్ళీ 10th లార్డ్ ఆస్పెక్ట్ ఇవన్నీ ఉన్నాయి, బానే ఉంది. రాహు ఇండికేట్స్ మళ్ళీ సాటర్న్, కాబట్టి సాటర్న్ లాభంలో ఉన్నాడు కదా, సో రాహు ఈజ్ ఫేవరబుల్ కదా, రాహు ఈజ్ గివింగ్ ఫేవరబుల్ రిజల్ట్స్. సో అది కూడా మంచిది అనమాట. సో బానే ఉంది, కాంబినేషన్ బానే ఉంది. మార్స్ కూడా మనకి 11 కి మంచిగా రిప్రజెంట్ చేస్తున్నాడు, బాగుంది. సో సన్ డిస్టర్బ్ అయ్యాడు అనమాట, సన్ డిస్టర్బ్ అయ్యాడు, సన్ కి క్యాన్సిలేషన్ దక్కలేదు, అదే ప్రాబ్లం. సో సన్ వల్ల అందరు బాగుపడ్డారు, కానీ సన్నే డిస్టర్బ్ అయ్యాడు. సో అదొకటే కొంచెం ఇష్యూ. అంటే 3rd లో అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఓవర్ రైడ్ అయిపోతా ఉంది, కానీ అదర్వైజ్ ఇష్యూ ఇచ్చేది అనమాట. 3rd లో కేతు ఉండి దానికి ఇంకా పోర్ట్ఫోలియో రాలేదు సరిగ్గా, కేవలం ఆధిపత్యం ఉంది తప్ప దేన్ని స్పాయిల్ చేయట్లేదు లక్కీగా. కొంచెం కారకత్వం అంటే ఫాదర్ హార్డ్ వర్కింగ్, మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలి, మనది మనం బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో చేస్తుంది, కానీ వేరే విషయాల్లో చేయడం తక్కువే అనమాట. స్టాక్స్ ఓకే గానీ ఇట్స్ ఆల్ అబౌట్ టైం అండి. స్టాక్స్ ఇస్ ఓకే గానీ, నేను ఓకే అన్నని చెప్పేసి మనం డైరెక్ట్ గా గుడ్డిగా చేయలేం కదా, స్ట్రాటజీ పరంగా, తర్వాత క్యాలిక్యులేటింగ్ గా, మ్యాథమెటికల్ గా చేయాలి. సో బాగోని ప్లానెట్ కి సంబంధించిన ఏ 2 నిమిషాలు వచ్చినా గానీ ఏదో ఒక పొజిషన్ డ్రాప్ అయ్యి లేదంటే ఎగ్జిట్ అయ్యి ఏదైనా అవ్వచ్చు కదా. కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యూములేటివ్ ఆల్గారిథం. ఇప్పుడు మీరు పలానా ఏరియాలో పలానా ఆయన గెలుస్తాడా లేదా చెప్పండి అంటే, ఆ కింద ఉన్న అన్ని రూట్స్ నుంచి మనం అన్ని క్యాలిక్యులేషన్ తీసుకోవాలి, అంతేగాని ఒక్కటేదో బేస్ తీసుకోవడానికి లేదు. అలానే అందరూ చేస్తున్న విషయానికి క్యూములేటివ్ ఆస్ట్రాలజీ అంటే ముండిన ఆస్ట్రాలజీ లాంటిది అప్లై చేయాలి. అప్లై చేయకుండా కేవలం మన హారోస్కోప్ చూసుకొని మనది బాగుంది అనుకుంటే కాదు కదా. అదనమాట. పాయింట్, నేను స్టాక్స్ బాగా చేయగలుగుతానండి, మార్కెట్ బాగోలేక నాకు బాగాలేదని చెప్పారు. సో మీ దానిలో ఏముందండి, మార్కెట్ బాగాలేదు కాబట్టి మీది బాగాలేదు అంటున్నారు. సో ఇట్స్ డిపెండెంట్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట, నాట్ ఓన్లీ అవర్ హారోస్కోప్. అది సో సార్, ఇది సన్ మూలంగా అందరూ బాగుంటారు, కానీ సన్ మాత్రం క్యాన్సిలేషన్ దొరకలేదు అన్నారు. కానీ 11లో ఉండటం, లాభ భావంలో ఉండటం మూలన అది క్యాన్సిలేషన్ దొరికినట్టు కాదా? కొంచెం ఒక 40% ఇవ్వచ్చు మనం, ఎగ్జాల్టేషన్ లాభం కాబట్టి. కానీ మిగిలిన 60% ఎక్కడి నుంచి ఇవ్వాలి? దాని స్టార్ లార్డ్ వేలో పడ్డాడు కదా. ఓకే. అండ్ రెండో సార్, 2 ఏళ్ల క్రితం నాకు ట్యూమర్ లాగా వచ్చి ఆపరేషన్ చేసి తీస్తారు. అది క్యాన్సర్ కాదు, కంగారు పడ్డాం, కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సర్ కాదని తెలిసింది బయాప్సీలో.
సంతోషం. అది ఇప్పుడు మీరు చెప్పిన నాడీ సిద్ధాంతం ప్రకారం అప్పుడు గురువు ఇంకా 50 ఏళ్ళకి స్ట్రైట్ అయిపోయాడు, కరెక్టే. కానీ గురువు మనం పంచమ దృష్టితో మార్సును చూస్తున్నట్టు తీసుకోవాలా, లేకపోతే కన్యలోకి వెళ్ళి మార్సును చూస్తున్నట్టు తీసుకోవాలా, లేదా ఇక్కడ నుంచి చంద్రుడిని చూస్తున్నట్టు తీసుకోవాలా? ఎందుకంటే గురువులో మార్చి 13 రెండు తీసుకుంటారు, అవసరానికి తగ్గట్టు ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. అవసరానికి తగ్గట్టు అంతే. మీకు పాజిటివ్ గా చెప్పడానికి ఎలా కావాలో అలా వాడుకుంటారు, నెగిటివ్ గా చెప్పాలంటే నెగిటివ్ చెప్పడానికి వాడుకుంటారు, అంతే. అది ఉన్న దగ్గర నుంచి చూసింది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, భిన్న పాదంతో వెళ్ళి చూసింది సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. బట్ దాన్ని కూడా తీసుకుంటారు కావాల్సినప్పుడు కనెక్షన్. నేను ఒక పాయింట్ చెప్తాను, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు ప్రతి గ్రహము ఏదో ఒక గ్రహాన్ని చూస్తోంది కదా, ప్రతి గ్రహానికి ఇంకో గ్రహానికి సంబంధం ఉంది కదా, మీ చాట్ అని కాదు, ఏ చాట్ అయినా. తర్వాత ప్రతి గ్రహము ఏదో ఒక నక్షత్రం ద్వారా, దృష్టి ద్వారా, కనెక్షన్ ద్వారా ఇంటర్లింక్ అయింది కదా. అవునండి, అవును. తర్వాత సబ్లాడ్ తీసుకుంటే ఇంకా కనెక్షన్ వచ్చేస్తుంది కదా. అవునండి. అంటే ప్రతి గ్రహానికి 9 గ్రహాలతో సంబంధము, 12 భావాలతో సంబంధం వచ్చేసిందిగా. అవునండి, అవును. ఇంక ఎలా కావాలంటే అలా చెప్పొచ్చు. సో ఎవ్రీ మూమెంట్ ని మనం పాజిటివ్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎవ్రీ మూమెంట్ కి నెగిటివ్ ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ లో చెప్పిన వీడియోలో క్వశ్చన్ కి అదే క్వశ్చన్ ఇప్పుడు నేను వేస్తానండి. అలా అయితే మరి అస్ట్రాలజీ ఉపయోగం ఉండాలి కదండి. అంటే ఇప్పుడు హోరరీ కూడా తీసుకునేది ఖచ్చితంగా ఈ పని అవుతుంది, ఈ పని అవ్వదు అని దాన్ని అదే మరి అక్కడ మ్యాజిక్ అది. దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా అప్లై చేయాలనేది మనం కేర్ఫుల్ గా చేయాల్సింది ఉంటుంది. ప్రాపర్ గా మనము స్ట్రక్చరల్ గా వెళితే ఇప్పుడు నీళ్లు పోస్తే పల్లానికి పోతాయి, అలానే 9 గ్రహాలు 12 భావాలు సిగ్నిఫై చేస్తాయి. సో మనం ఒక పైప్ నుంచి పంపిస్తే రూట్ లో ప్రాపర్ గా వెళ్తాయి. అలానే మనం ఒక్కొక్క ఫిల్టర్ ని రూల్ ని అప్లై చేయకుండా వెళితే అంత ఈజీగా పాజిటివ్ ని నెగిటివ్ ని ఏదైనా చెప్పేటట్టు టైం ఇండికేట్ చేసేస్తుంది అనమాట. అంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఫెయిల్యూర్ అనమాట. అవునా కాదా? అవునండి, అవును. సో అదే ఈ చంద్రుడు 9 డిగ్రీలకు వచ్చేసినట్టున్నాడు, బాగా పనిచేస్తున్నాడు, మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు చాలా అనుకున్నాను, లిస్ట్ రాసుకోవాలి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి దగ్గర అడగడానికి, ఎప్పుడన్నా దొరుకుతాయని. అవన్నీ గుర్తు రావట్లేదు. సడన్ గా విపరీత రాజయోగం దొరికింది వాళ్ళ. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇక్కడ స్టాక్ మార్కెట్ అడిగాను, నా ఆరోగ్యం అది ఎలా ఉంటుందండి ఇక ముందు? అంటే ట్యూమర్ అయిపోయింది, క్లియర్, డైలీ టాబ్లెట్స్ అవి వాడుతున్నాను, ఇంకా డిసెంబర్ తో ఆపేయచ్చు అని చెప్తున్నాడు డాక్టర్. ఇప్పుడు 6th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ 11th లో ఉండడం వల్ల ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ 80% ఓకే. అంటే అక్కడ దోషం ఉంది కానీ ఓకే. కాబట్టి వీ కెన్ మేనేజ్. ఈవెన్ ఏదన్నా ఉన్నా కూడా మెడిసిన్ తో మేనేజ్ చేసే విధంగా ఉంటుంది తప్ప ఎక్స్ట్రీమ్లీ లేదు. అలానే 8th లార్డ్ ని ఓవర్ రైడ్ చేశాడు. 8th లార్డ్ కి కంట్రోల్ ఏది? 8th లార్డ్ అయిన సాటర్న్ యొక్క స్టార్ లార్డ్ మళ్ళీ వీనస్. 8th లార్డ్ కి మనకి ఎక్సెప్షన్ దొరకలేదు, కానీ 8th లో ప్లానెట్ లేదు. 8th లార్డ్ స్టార్ ని ఎవరో ఆక్యుపై చేయలేదు, అది కొంచెం దోషం. అంటే 6-8 అనేది ఉంది కాబట్టి మనకి కొంత ఏంటంటే మెడిసినల్ మేనేజ్మెంట్ రిక్వైర్డ్ గా కనిపిస్తా ఉంది కదా. దానికి తోడు ఏంటంటే మీరు ప్రోగ్రెసివ్ మార్స్ ఇవన్నీ కూడా సెక్స్టైల్ ఇచ్చి వెళ్తా ఉంది అని అంటే, ఎప్పుడైతే సాటర్న్ కి సెక్స్టైల్, సన్ కి సెక్స్టైల్ స్టార్ట్ అయిందో ఆ 21 దగ్గర నుంచి కొంత ఎఫెక్ట్ అవుతా ఉంది. అంటే 2020 అక్కడి నుంచి చూడండి, 2020 అంటే ఇంకా ముందు నుంచి కూడా చూడొచ్చు, 19 నుంచి కూడా చూడొచ్చు. అంటే మీ అగ్రెసివ్ ఆఫ్ ఎఫర్ట్ గానీ, ఎనర్జీ గానీ, హై అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ గానీ, ఇవన్నీ మీ మీద బాగా పనిచేసినట్టు అనిపించాయా ఆ టైంలో? అవునండి, డెఫినెట్ గా చేస్తుంది. ముఖ్యంగా కోవిడ్ టైం అప్పుడు మీకు తెలిసిందే కదా. అక్కడి నుంచి కొంచెం డిగ్రేడ్ అయింది. కరెక్ట్ గా అదే టైం అండి, 2018 నుంచి అనుకుంటున్నాను, 18-19 నుంచి అనుకుంటున్నాను. కరెక్ట్ గా అదే టైం. కరెక్ట్ గా అక్కడి నుంచి డిగ్రేడ్ అయింది అనమాట. అది ఇష్యూ చాలా వరకు ఓకే గానీ, బట్ స్టిల్ అది అట్లా నడుస్తా ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు బి ఏంటిది, మనం ఏజ్ అండ్ ఆల్వేస్ ఫిట్నెస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటూ డాక్టర్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. అయితే ఇప్పుడు అప్కమింగ్ దశ ఏంటిది? శని దశ. అవునండి, శని దశ ఎలా ఉండబోతుంది? నా థర్డ్ క్వశ్చన్ అండి, శని దశ ఎలా ఉండబోతోందండి? ఓకే. సో శని దశ ఇప్పుడు లిఫ్ట్ అయితే శనిలో శని అవుతోంది. మీరేం చెప్తున్నారు మరి? మిమ్మల్ని కరెక్ట్ చేయమని చెప్పారు కదా. మీరు ఇలా సడన్ గా ఇప్పుడు ఈ జాతక ప్రకారం ఈ ట్రాన్సిట్ లో ఉన్నప్పుడు మూడు ఇలా అడగటం బాగాలేదండి. శనిలో శని యోగించక మళ్ళీ సాకులు చెప్పద్దు, చెప్పాలంతే. శనిలో శని పెద్దగా యోగించడానికి అనుకుంటున్నాను. శని దశ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను కంపేర్ టు గురువు అండ్ రాహువు. కానీ
కానీ ఇప్పుడు మీరు చెప్పింది అన్న తర్వాత ఈ పోల్స్ ప్రకారం ఈ ప్రోగ్రెసివ్ డిగ్రీస్ కూడా తీసుకోవాలని తెలిసిన తర్వాత ఇంకా నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను మళ్ళీ కూర్చొని నా chart అంతా ఒకసారి సెన్లో చూసుకోవాలి. శని బాగుంటుంది, సెన్లో శని ఏమి డిస్టర్బ్ అవ్వదు, సెన్లో శని బాగుంటుంది. ఓకే, సెన్లో శని కూడా బాగుంటుంది, ఎందుకంటే మనం ప్రోగ్రెస్ చెప్తున్నాం కాబట్టి పాజిటివ్ గానే ఉంటుంది. దాని తర్వాత ఏమి ఆస్పెక్ట్స్ వస్తుంది మీ కాన్ఫ్లిక్టింగ్ ఆస్పెక్ట్? 2028 కానీ మార్స్ ట్రైన్ ఆ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ నెటల్ సన్, ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ సన్. ఇక్కడ కొంచెం సెన్ లో బుధుడు వస్తున్నాడు, అర్థమైందా? సెన్ లో బుధుడు వస్తున్నాడు. బుధుడి స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ లేదు. బుధుడి స్టార్ లాడు అక్కడ ఏంటిది, లగ్న అష్టమాధిపతులు దశాభుక్తులు ఆపరేట్ అవుతున్నాయి. అక్కడ కొంచెం మనం బ్యాలెన్సింగ్ గా చెయ్యాలన్నమాట. ఓకే, అది ఒక చిన్న సిచ్యువేషన్. అది దాటినాక మళ్ళీ మూవ్ అవుతుంది కదా, మళ్ళీ మూవ్ అయ్యి 10,000 సెక్స్టైల్ ఇస్తుంది కాబట్టి హోప్ఫుల్లీ దట్ వుడ్ బి గుడ్ అనమాట. జూపిటర్ తో వీనస్ సెక్స్టైల్ ఫామ్ అవుతుంది. అక్కడ ఒక మెర్క్యూరీ బుక్తి సరిగా పనిచేయదు. అదే అనుకుంటాను, ఎందుకంటే మెర్క్యూరీ మళ్ళీ అక్కడ యురేనస్ కూడా స్క్వేర్ అవుతుంది కదండి ప్రోగ్రెస్ నెటల్ యురేనస్ కి. కానీ నెటల్ యురేనస్ అక్కడ వక్రత్వంలో ఉన్నాడు కదా. నెటల్ యురేనస్ కి 2031 లో ట్రాన్సిట్ మీరు చెప్పేది? అవును, ట్రాన్సిట్ లో అష్టమాధిపతి లగ్నం మీదకి వస్తాడు. ఓకే, సో చంద్రాత్ కాదండి, ట్రాన్సిట్ కాదండి, ప్రోగ్రెసివ్ చార్ట్ 2028 లో మెర్క్యూరీ 12 degrees కి అండ్ మెర్క్యూరీ 12 degrees లో లేడు, 2032 లో నేను చెప్పేది. 32 లో ఓకే, 32 లో. ఇప్పుడు అంతా ఓకే, మనము అదే అక్కడ ఒక్క భుక్తి, దాని తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది. ఓకే ఓకే రైట్. ఇంకా ఇంకా ఏంటి మీ సజెషన్స్ ఏవో చెప్తా అన్నారు, వెయిట్ చేస్తున్నా. సజెషన్స్ కోసం వచ్చే ముందు ఈ హోరరీ చార్ట్ లో చిన్న క్వశ్చన్ ఉందండి నాకు. హోరరీ మీ అప్లికేషన్ లో, సాఫ్ట్వేర్ లో ఆ అప్లికేషన్ ని అప్గ్రేడ్ చేస్తున్నాం. దానిలో కొన్ని చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నట్టున్నాయి కానీ బట్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. బట్ ఇప్పుడు కొంత ప్రోగ్రెస్ చేసాము చాలా వరకు, చూద్దాం. ఎర్రర్స్ అని కాదు, అది మ్యాన్మేషన్ అప్లికేషన్ తో కూడా పోల్చి చూశాను. మొదట్లో నేను ఏదో తప్పులు ఉన్నాయనుకున్నా కానీ ఆల్మోస్ట్ సేమ్ గానే వెళ్తోంది. మ్యాన్మేషన్ మన వీళ్ళది ఉంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మన అదే మనిషి, అదే చూశాను. కనీసం కలర్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా అవే అదే తీసుకున్నారు. అదే తీసుకున్నారు. వాళ్ళని మిమ్మల్ని అడిగారా, అదే తీసుకున్నారా అగ్రిమెంట్, ఎలా జరిగింది? నేను తయారు చేసేసి ఆయనకి ఫోన్ చేసి సార్ మీది బాగా నచ్చింది సార్, మీలాగా మేము పెట్టేసుకున్నాం సార్ అని చెప్పా. సరే అమ్మా అన్నారు, అంతే. ఏముంది, అంతేనా? అంతే, ఏముంటదండి, ఏముంది. మనం ఏమన్నా పెద్ద వ్యాపారం చేస్తున్నాం సాఫ్ట్వేర్ తో, ఫ్రీగానే ఇస్తున్నాగా. ఇంకా వాళ్ళకే ఫ్రీ బ్రాండింగ్ కదా, మంచిగా మ్యాన్ మిషన్ తీసుకోండి అని చెప్తా నేను, తప్పేముంది, తీసుకోండి. దానిలో లోకల్ సాఫ్ట్వేర్, సో ఇంటర్నెట్ లేకపోయినా పని చేస్తుంది, వాడుకోమని చెప్తాను. మ్యాన్ మిషన్ లాగా మీది కూడా, మీ సాఫ్ట్వేర్ కూడా తొందరలో కమర్షియల్ చేసే ఉద్దేశం ఉందండి? పెయిడ్ యూజర్స్ పెట్టే ఉద్దేశం ఉందా? మీరేమనుకుంటున్నారు? పెట్టే ఉద్దేశం ఉందని అనుకుంటున్నాను, లేకపోతే ఇంత కష్టం. అండ్ మీరు బిజినెస్ మెంటాలిటీ అని అర్థమైపోతుంది. బిజినెస్ అంటే నాకు ఎంత పిచ్చో తెలుసు కదా అన్న ఒకసారి వీడియోలో మీ వాక్యం కూడా గుర్తుంది. పెడతారు అని, అందుకే జనాలకి ఇదంతా అలవాటు చేస్తున్నారు. అండ్ తర్వాత పెడతారు అంటే చాలా అద్భుతంగా ఉందనిపిస్తుంది. అంటే స్టాక్స్ లాగా లాంగ్ టర్మ్ స్టాక్స్ బాగా రిజల్ట్ ఇస్తాయి కదా. అలా ఈ పెట్టుబడి అంతా, ఇన్వెస్ట్మెంట్ అంతా ఖచ్చితంగా ఒక రోజు మీకు ఎప్పుడో ఈ మార్స్ ట్రైన్ యురేనస్ ఏదో పడినప్పుడు చాలా అద్భుతంగా పేలుతుంది అనిపిస్తుంది. అంటే చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అప్పటికి జనాలందరూ కూడా ఈ ప్రోగ్రెషన్స్ కి అలవాటు పడతారు. నాకు తెలిసి నేను మొదట్లో ఎంత చార్జ్ చేయాలి మనం వాళ్ళ దగ్గర? అప్పుడు మీకు డేటాబేస్ తెలుస్తుంది కదా, ఇప్పుడే 1500 మంది బుక్ చేస్తున్నారంటే ఈ దీంట్లో ఇది మీకు రికార్డ్ అయినా రికార్డ్ అవ్వకపోయినా సరే రికార్డ్ తో ప్రాబ్లం లేదులేండి, మనం ఆల్వేస్ ట్రాన్స్పరెంట్ గానే. సో మీరు ఎంత చార్జ్ చేస్తారు అంటే అప్పుడున్న మినిమం 25 ఆర్ అబౌవ్ పెట్టచ్చామనండి. 25 ఆర్ అబౌవ్ పెట్టారు ఫర్ యూజరా? పరాణం కాదు, వన్ టైం. మ్యాన్ మిషన్ వాళ్ళు వన్ టైం ఇచ్చేది. అండ్ ఇంకోటి కూడా అప్లికేషన్ లాగా వన్ టైం అప్లికేషన్. అండ్ తర్వాత మాడ్యూల్ ప్రకారం, ఇప్పుడు మ్యాన్ మిషన్ వాళ్ళు కూడా మాడ్యూల్ ప్రకారం పెడుతున్నారు కదా. అవును, కరెక్ట్. ఈచ్ మాడ్యూల్. అలా దీంట్లో కూడా బర్త్ టైం రెక్టిఫికేషన్ కావాలంటే ఇంకో 5000 ఎక్స్ట్రా, లేకపోతే ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో 5000 ఎక్స్ట్రా, అలా పెట్టచ్చు మీరు. అది బానే ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్స్ జనాల్లోకి బానే వెళ్ళాను, నేను జనాలకు బానే చూస్తాను అనుకున్నాను. నేను ఇంత రెచ్చిపోయి, అంటే నేను నేర్చుకోవటమే కాకుండా జనాలకి చెప్పే కూడా కదా. 1500 మందికి
2,000 చెప్పేశాను సాధారణంగా. ఇంతమందికి చెప్పినప్పుడు కూడా అంటే చాలా వరకు కరెక్ట్ అయి అవుతున్నాయి. కాకపోతే ఒక తప్పు చేస్తున్నాను నేను చాలా మంది దగ్గర. జనాలకి ఇప్పుడు మీరు ఎలా నన్ను కన్వెన్స్ చేయడానికి ట్రై చేశారు అంటే మనం దీనికి ఆన్సర్ చేసినాక ఇంకో టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మేము యాక్చువల్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే, నేను ఆస్ట్రాలజీ చెప్పకపోయినా నాకు ఏదైతే రియలైజ్ అయిన పాయింట్ ఉన్నదో ఆ ఒక్క ముక్క చెప్పేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం. అట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఏమైందంటే యూట్యూబ్ ఛానల్ అనుకోకుండా రేజ్ అయింది, అది ప్లాన్ కాదు. సో చాలా మంది ఏమనుకున్నారంటే మనం ఏదన్నా కోర్స్ లాగా పెట్టి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇచ్చి చార్జ్ చేస్తామేమో అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ చేయలేదు. వాళ్ళ ఊహలు ఏమయ్యాయి, వాళ్ళ ఆశలు కోరికలు నెరవేరలేదు. సో మనం అంతా ఫ్రీగానే కోర్స్ అంతా నేర్పించామన్నమాట. సో ఎందుకు అని అంటే, ఇది నేను మీకు ఏదో ఇస్తున్నానని కాదు. సో నాకు వచ్చింది రియలైజ్ అయింది. ఇప్పుడు మీరు 2,500 చార్ట్లు ఇప్పుడు మన ఛానల్ కూడా సోర్స్ లెర్నింగ్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్ గా యూజ్ చేసుకొని మీరు నేర్చుకోగలిగారు, చెప్పడానికి మీకు ఉపయోగపడడానికి మేము అయినాం కదా, కారణం అయినాం కదా. అవునండి, మీరు ఎలా తెలుసు నాకు ఎలా తెలియదు కదా. కేవలం యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మన ఇద్దరం కనెక్ట్ అవ్వగలిగాం తప్ప వేరే అసలు మనకి సోర్స్ కనెక్షన్ ఏం లేదు కదా. అవునండి. సో అట్లా ఉపయోగపడితే చాలనే ఉద్దేశంతోనే పెట్టినాం. సో అట్లీస్ట్ ఇప్పుడు మీరు డైరెక్ట్ వచ్చి నాతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నారంటే నేను సక్సెస్ అయినట్టే కదా. ఖచ్చితంగా అండి. ఆ ఒక్క కోరికకు పెట్టినాము. సో దాని నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది పెట్టినాం. అందుకోసం ఏం చేసినాము, ఇక తర్వాత మేము దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదని దానిలో యూట్యూబ్ లో ఉండే యాడ్స్ ఏవైతే వస్తాయో అవి డిసేబుల్ చేసినాం. అంటే అసలు డే 1 నుంచి మేము యాడ్స్ రన్ చేయలేదు. దాని నుంచి వచ్చే డబ్బులు ₹1 కూడా వద్దని. చూసానండి. మీరు కార్ లో ప్లే చేస్తున్నారు అని అంటే మీ కార్ లో స్కిప్ యాడ్ కొట్టకుండా మీరు ఈజీగా ప్లే చేయగలిగేది అందుకోసమే. అవునండి, మీకోసమే యూట్యూబ్ కి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను 4 ఏళ్ళ నుంచి. అయ్యో, మేము మీరు ఎందుకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు? కాదు మీకు అర్థం కాదు. ఇంకోటి ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీ వీడియోలన్నీ దాదాపు ఒక 25 ఎప్పుడు డౌన్లోడ్ లో ఉంటాయి. ఆ 25 నేను ఒక్కోటి 20-30 సార్లు విన్న తర్వాత మళ్ళీ ఆ 25 తీసి ఇంకో 25 డౌన్లోడ్ చేసుకుంటాను. సో అది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఆస్ట్రాలజీ టూల్స్ ఏవి కూడా మీకోసం నేను బిల్డ్ చేయలేదు. అంటే మీరు వాడుకోండి, మీకోసమే నేను ఇస్తున్నాను, ఏదో మీకు సేవ చేసేస్తున్నానని నేను బిల్డ్ చేయలేదు. నేను ఫాస్ట్ గా చెప్పడానికి ప్రోగ్రెషన్ చార్ట్ అసలు ఎక్కడ కూడా లేదనమాట అప్పటికి నేను నేర్చుకున్న టైంకి. సో కాబట్టి దీన్ని ఇలా ఉంటే చెప్పడం చాలా కష్టం కదా అని చెప్పేసి ఒక అప్లికేషన్ కోసం మనం బిల్డ్ చేస్తానికి ట్రై చేసి బిల్డ్ చేసాం. అది ఈవెన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్ కానీ వేరే ఏ సాఫ్ట్వేర్స్ లో కూడా అడిగితే కూడా లేవు ఆ ఫీచర్స్. అది లేకపోవడం వల్ల మనం బిల్డ్ చేసాం. దాని తర్వాత ఇక పిచ్ లెవెల్ పెరిగిపోయింది కదా. సో 1 నుంచి 100కి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయే వరకు ఇంకా ఆటోమైజేషన్ అనేది లాస్ట్ 3 years నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది రకరకాల రీజన్స్ వల్ల. సో ఈ ఆల్గారిథమ్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ ప్రతి నెసెసిటీకి ఎట్లా ఈజీగా చేయొచ్చు, ఈజీగా ఎట్లా చెప్పొచ్చు, సో ఒక మనిషి లేకుండా ఎట్లా ఆటోమైజ్ చేయొచ్చు, ఎవరు వచ్చినా కూడా ఒక కామన్ పాయింట్ ఎట్లా ఫిగర్ అవుట్ చేయొచ్చు, దాన్ని ఫ్లో చార్ట్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు అని ఇట్లా బిల్డ్ చేసినాం. సో ఇవన్నీ నా కోసమే బిల్డ్ చేసుకున్నా. సో నేను ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారండి, నేను ఒక మామిడికాయ తింటున్నాను, మీకు సరదాగా ఒక ముక్కించి తినమంటున్నాను, మా చెట్టుకు కాసింది టేస్ట్ చూడమని చెప్తున్నాను నేను. అలా ఇచ్చిన ఈ అప్లికేషన్స్ తప్ప వీటిని కమర్షియల్ చేద్దాం, వీటిని పెయిడ్ సాఫ్ట్వేర్ చేద్దాం, దీని నుంచి మనీ మేక్ చేద్దాం అనే ఆలోచన లేదు. ఎందుకు లేదా అంటే నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ పెట్టానండి, మీరు నాకు ఇంత డొనేషన్ ఇవ్వండి, 1000 రూపాయలు కట్టండి, 2000 కట్టండి అని అడిగామనుకో, నీ సరదా కోసం నువ్వు చేసుకునే దానికి నన్ను ఎందుకు డబ్బులు అడుగుతున్నావు అంటారు. అవునా కాదా? కాబట్టి మనం ఎవరిని అడగట్లేదు, మనకున్న దానిలోనే మనం చేసుకుంటున్నాం. అది ఎన్ని రోజులు పట్టినా పడుతుంది, కంగారు ఏముంది. అది బాగుందండి, మీ ఐడియా బాగుంది. కానీ ఇంత చేసిన తర్వాత దాన్ని పెయిడ్ గా కమర్షియల్ గా చేయకపోతే లర్నింగ్ ఆస్ట్రాలజీ టూల్స్ ద్వారా మనీ మేక్ చేయాలని అనుకోవట్లేదు అసలు. బిజినెస్ అంటే నాకు ఇష్టమే, మనీ మేక్ చేయడం కూడా ఇష్టమే అని చెప్తా, ఓకే. కానీ అసలు మేము ఈ నాలెడ్జ్ షేరింగ్ అనే ప్రోగ్రామ్ కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ని కానీ వాడి మేము కన్సల్టేషన్ చెప్తామనో, లేదంటే మేము సాఫ్ట్వేర్లు అమ్ముతామనో, మమ్మల్ని కొనుక్కోండానో ఇలాంటి ఏమి చెప్పట్లేదు అసలు. మీరు ఎక్కడన్నా నా పేరు కూడా విన్నారా అసలు? లేదు, మీకు ఆ ఉద్దేశం లేదనే మీరు చెప్తున్నారు. మొదటి డే 1 నుంచి అదే చెప్తాను, దానిలో మార్చేది ఏం లేదనమాట. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అట్లనే పెట్టేసినాం. బై గాడ్స్ గ్రేస్ నాకు ఏదో ఒక సోర్స్ ద్వారా, కన్సల్టేషన్ ద్వారానో, అది ఇంకొక సోర్స్ ద్వారానో నాకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇక నాది కడుపు నిండిన తర్వాత మళ్ళీ నేను ఇంకా వరి ఏం లేదు కదా. ఇక నేను నా వంతు సాయం ఏమైతే చేయాలని సో నా వంతు ఏం చేయాలనుకుంటున్నా అది చేసుకుంటే వెళ్ళిపోతున్నా, ఎక్కువ ఆలోచించట్లేదు.
ఓకే 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 ఓకే. ఇప్పుడు ఈ విషయం అది కాకుండా చాలా మనం ఇంకో బిజినెస్ వేరే ఏదన్నా ప్లాన్ చేస్తే దానిలో ఇంకా మనీ ఎక్కువగా Okay. మేక్ చేయొచ్చు ఒకవేళ చేయాలనుకుంటే. కానీ దానికన్నా మన ఈ ఆస్ట్రాలజీ అనేది మనల్ని డామినేట్ చేసేస్తుంది. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ Correct. కానీ, ఫన్ కానీ ఇట్లాంటి చాలా చేంజ్ గా ఉంటుంది కదా. అవునండి, అవును, ఇప్పుడు అవును, మీరు అవును. మీరు ఎక్సైటింగ్ గా నాతో మాట్లాడుతున్నారు. సో నాకు అంతే ఎక్సైట్మెంట్ ఉన్నది, చాలు కదా లైఫ్ ఆ, అది అది నిజంగా దానికి సవాల్ లేదండి. దానికి నిజంగా సో సవాల్ లేదు. కాబట్టి మేము అప్లికేషన్స్ ద్వారా ఇట్లాంటివి ఏమి చెయ్యట్లేదు. కానీ డబ్బులు ఎందుకు అవసరం అవుతా ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఇలాంటివి చెయ్యడానికి డబ్బులు అవసరం అవుతా ఉంటాయి. అవును అవును. తెలుసు కదండి, నాకు కూడా తెలుసు కదండి. మీరు దానికోసం కూడా team డొనేషన్ పెట్టాలి. అడగదలుచుకోవట్లేదు నేను. దానికోసం ఇంకో రకంగా సంపాదిద్దామని ప్లాన్ చేస్తున్నా. ఓహోహో, అచ్చా అచ్చా. వేరే Okay. ఏదైనా చేస్తాను కానీ వీటిని అమ్మి చేయాలని అనుకోవట్లేదు. సార్ మీది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, నేను గచ్చిబౌలిలో మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చానండి. ఎందుకు వచ్చారు చెప్పకండి, ఎందుకు వచ్చారు? అదే అలా అంటారని నేను దొరకకుండా ఉంటే బాగుండు అనుకున్నా, లేకపోతే కూడా వచ్చేద్దాం. మొన్నటి దాకా నేను లాస్ట్ ఇయర్ దాకా హైదరాబాద్ లోనే ఉన్నా, ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుని బెంగళూరు వచ్చాను. ఓకే, బెంగళూరులోనే వరంగల్ వచ్చేయండి. కూడా వచ్చేద్దాం. బెంగళూరులోనే వచ్చేయండి అయితే. మీరు బెంగళూరులో ఉన్నారా? అంటే అన్ని ట్రావెల్ అవుతా ఉంది, బెంగళూరు హైదరాబాద్ అలా నడుస్తా ఉన్నది. చెప్పండి, కలుద్దాం. ఓ, అచ్చా అచ్చా అచ్చా. తప్పకుండా. మీరు ఎక్కడ ఉంటారు బెంగళూరులో? మనం అది సీక్రెట్ గా మాట్లాడుకుందాం. అదే అదే, సారీ, ఇది కూడా రికార్డ్ అవుతుంది. అది రికార్డ్ అవన్నీ నో ప్రాబ్లం కానీ. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ హోరారీ అప్లికేషన్ లో మీది అక్కడ రూలింగ్ ప్లానర్స్ ఉన్నాయి కదా, రూలింగ్ ప్లానర్స్ అని పైన ఒక టేబుల్ ఇచ్చి ప్రత్యేకంగా రూలింగ్ ప్లానర్స్ అని పెట్టారు మీరు. అవును, అది కరెక్ట్. కాకుండా నేను మొదట్లో అది తీసుకోకుండా రూలింగ్ ప్లానర్స్ కాస్టింగ్ టైం మార్చి నేను ఒకసారి ఫోరం లో క్వశ్చన్ అడిగితే మీరు ఫస్ట్ టైం వేసిన రూలింగ్ ప్లానర్స్ తీసుకోండి అని చెప్పారు. ఫస్ట్ టైం వేసిన రూలింగ్ ప్లానర్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, కింద కాస్టింగ్ టైం మారిపోతూ ఉంటాయి. కరెక్ట్ అది కాకుండా కాస్టింగ్ టైం వేసిన టైం బట్టి మారిపోద్ది. అవును. కానీ నేను అది కాకుండా ఈ హౌస్ ఐడి ఉంది చూసారా, అసెండెంట్, సైన్ లాడు, స్టార్ లాడు, సబ్ లాడు, సబ్ లాడు, అవును, ప్లస్ మూన్ కున్న ఈ 4 ఉన్నాయి కదా, సైన్ లాడు, సబ్ లాడు, అవి ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటాయి, అవి పెద్ద మారవు. కానీ ఈ పైన అసెండెంట్ కున్న ఈ 4 కింద 3 ఇవి కాపీ చేసి తీసుకునేవాడిని హోరారీలో. ఆ పైన ఉన్న టేబుల్ పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు, అదే టైం ఉన్నా కూడా. ఏది తీసుకోవాలి? సూపర్ పాయింట్ మీరు చెప్పింది. మీరు రూలింగ్ ప్లానెట్స్ ఎప్పుడు కూడా జనరేటెడ్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హారరీలో ఒక నెంబర్ ఎంటర్ చేస్తే మీకు లగ్నము మ్యానిపులేట్ అవ్వబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం, మిథున లగ్నం జరుగుతుంది అనుకో, మీరు నెంబర్ 1 వేసారనుకో, అప్పుడు మేష లగ్నంకి వెళ్ళిపోతుంది కదా. 249 వేస్తే మీన లగ్నంకి వెళ్ళిపోతుంది కదా. సో అక్కడ మీకు హౌస్ ఐడిలో చూపించేది ఏదైతే ఉన్నదో, హారరీ ఏ విధంగా జనరేట్ అయిందో ఆ డిగ్రీలను బట్టి చూపిస్తుంది. ఆ మూను సేమ్ ఎందుకు చూపిస్తుంది అంటే, మూను వేసిన రోజును తర్వాత అక్కడ సేమ్ ఉంటది కాబట్టి అది చూపిస్తుంది. కానీ ప్రశ్న సమయానికి ఏదో లగ్నం జరుగుద్ది కదా, ఆ లగ్నం అది. క్రేజీ పాయింట్. సో క్లారిఫైడ్, ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఆఫ్ ఎనీవన్, ఇట్స్ యాక్చువల్లీ అదే అంతే. రైట్ అండి, మంచి పాయింట్, కరెక్ట్. అండ్ ఇంకోటి డేట్ పికర్ గురించి చెప్పాను, మొబైల్లో ఎంటర్ చేసినప్పుడు డేటాస్ అది మొన్న కూడా పెట్టాను. మనము ఆ సాఫ్ట్వేర్ వాళ్ళని పట్టుకుని ఉతికారేద్దాం, ఏది గంట చేయించుకుందాం, సరేనా? సాఫ్ట్వేర్ సంబంధించి అడగద్దు అంటారు. అయితే ఇష్యూస్ అన్ని ఒక బగ్ ట్రాకింగ్ లిస్ట్ పెట్టి మనం దాన్ని ట్రిగర్ చేయడమే, ఒక్కొక్కటి ఇది లేదు అది లేదని. అది V2 వర్షన్. మేము యాక్చువల్ గా V3 వర్షన్ కోసం వర్క్ చేస్తున్నాము. ప్రస్తుతానికి 2020లో అనుకున్న V2 వర్షనే కాలేదు. సో దాని మీదనే ఫస్ట్ ఫిక్సెస్ చేసి తర్వాత V3 వర్షన్ అప్డేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దానిలో ఉన్నాయి అప్డేట్స్, అంటే ఈ భావం ఇవన్నీ ఉన్నాయి కదా. లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేసాం కదా సపరేట్ గా దానికోసం. సింపుల్ గా మీరు చేసే విధంగా. వక్రత్వాల గురించి ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు ఏదైనా ప్లానెట్ రాహు స్టార్ లో ఉంటే దీనికి వక్రత్వ దోషం ఏర్పడుతుందని కదా మనం అనుకుంది. రాహు స్టార్ లో ఉంటే కాదు, రాహు ఉన్న స్టార్ లో. రాహు ఉన్న స్టార్, ఇప్పుడు దానికి రాహు మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు అనుకోండి, ఆ మెర్క్యూరీ ఇప్పుడు మీ చార్ట్ తీసుకోండి, సన్ అనే గ్రహం వక్రించదు. కానీ సన్ కేతు ఒకే స్టార్ లో ఉండడం వల్ల సన్ గాట్ డిస్టర్బ్డ్, ఇట్ గాట్ రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ అంట నేను. అర్థమైంది. ఇప్పుడు అదే సన్ మళ్ళీ మెర్క్యూరీ సన్ స్టార్ లో ఉన్నాడు, మెర్క్యూరీ కూడా వక్రత్వ దోషం పడుతుందా అప్పుడు?
సరే ఈ చార్ట్ పక్క పెడదాం. కొత్త చార్ట్ ఏంటి చెప్పండి. కాదు, ఇదే చెప్పండి. మీరు అన్నారు కదా ఇప్పుడు మెర్క్యూరీ వక్రత్వం పోయింది, 17 రోజులకి వక్రత్వం పోయింది దీనికి. అవును, కానీ పోయింది వక్రత్వ దోషం వచ్చినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పుట్టినప్పుడు దానికి వక్రత్వం ఉంది, దాని స్టార్ లాడికి కూడా వక్రత్వం ఉంది కాబట్టి క్యాన్సిల్ అయింది, 80 వచ్చింది. తర్వాత కానీ దాని తర్వాత వక్రత్వం డైరెక్ట్ అయిన పోయిన తర్వాత తర్వాత వక్రత్వం వచ్చింది, కానీ సన్ లాభంలో ఉండడం వల్ల అప్పుడు కూడా క్యాన్సిలేషన్ వచ్చింది, కాబట్టి మళ్ళీ కూడా 80 ఉంది వాల్యూ. సో డే 1 లోను 80 ఉంది, ఏ ఇయర్ కైనా కూడా అది 80 ఉంటుంది, అది కాన్స్టెంట్ వాల్యూ. రైట్ అండి. ఇప్పుడు మళ్ళీ రెండో ప్రశ్న అడుగుతాను, అదే ఇందాక ప్రశ్న మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ఏదైనా ఉన్నా ఇప్పుడు మెర్క్యూరీ ఉన్నాడు, అదే రాహు స్టార్ లో ఉన్నాడు, అంటే శతభిష లో ఉన్నాడు అనుకోండి మెర్క్యూరీ. ఉంటే మెర్క్యూరీకి రాహు శతభిష స్టెల్లార్ స్టేటస్ లో ఉన్నాడు అనుకోండి. రాహు కూడా సేమ్ శతభిషంలోనే ఉన్నాడు. అవును, మెర్క్యూరీ గాట్ డిస్టర్బ్డ్ అనమాట అప్పుడు. డిస్టర్బ్డ్. ఇప్పుడు రాహు మెర్క్యూరీ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఇంకొక ఎగ్జాంపుల్ లో రాహు మెర్క్యూరీ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మెర్క్యూరీకి వక్రత్వ దోషం వస్తుందా? ఇది నా ప్రశ్న. కాదు, ఇప్పుడు ఇంకో చార్ట్ నెంబర్ 3. సో రాహు మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు, మెర్క్యూరీ రాహు స్టార్ లో ఉన్నాడు, పరివర్తనం అయిందా? కాదు, రెండు ఎగ్జాంపుల్స్, రెండు డిఫరెంట్. ఓకే అర్థమైంది, అదే అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. రాహు జ్యేష్ఠ లో ఉన్నాడు, మెర్క్యూరీ కూడా జ్యేష్ఠ లోనే ఉన్నాడు. అలా కాదు, రాహువు జ్యేష్ఠ లో ఉన్నాడు, మెర్క్యూరీ ఎక్కడో ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆ మెర్క్యూరీకి వక్రత్వం వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది? ఆయన స్టార్ ఆక్యుపై చేశాడు, కానీ రూల్ నెంబర్ 1 ఏం చెప్పామా? రెండు కలవాలని చెప్పామా? ఒకే స్టార్ లో ఉండాలని చెప్పామా? ఆ రెండు ఒకే స్టార్ లో లేవు కదా. ఆ రెండు ఒకే స్టార్ లో లేవు, కానీ ఏదో విధంగా సంబంధం వచ్చింది కదా. ఇప్పుడు సంబంధం ఎవరు అడగట్లేదు. వెన్ ఎవర్ రాహు ఆర్ కేతు ఆక్యుపైడ్ సమ్ నక్షత్ర, ఆ సేమ్ నక్షత్రంలో వేరే ఒక గ్రహం ఉంటే దానికి వక్రత్వం వస్తుందని చెప్తున్నాం మనం. సింపుల్ రూల్ అనమాట. దీనికి ఒక ఫ్లో చార్ట్ బిల్డ్ చేసి 195 స్టెప్స్ బిల్డ్ చేశా, ఎలా పాసిబిలిటీస్ వస్తాయని. అది ఎవరన్నా అడిగితే చెప్దామని వెయిట్ చేస్తున్నాను. వక్రత్వం గురించి మీరు ఒక వీడియో చేస్తున్నారు, దానికోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నారు కానీ ఎవరు అడగట్లేదు కదా అని చూస్తున్నా. నేను ఎదురే చూస్తున్నాను. ఫోరం లో నేనే ప్రత్యేకంగా అడుగుతాను. ఇవాళ వెరైటీగా క్వశ్చన్ పెట్టి నేను అనుకున్నాను, సరదాగా పెడతాను, ఏదో నవ్వుతూ రిప్లై వస్తుంది, నేను మళ్ళీ నవ్వుతూ రిప్లై రాయచ్చలే అనుకున్నాను, దానికి ఇది వచ్చింది. వెరీ గుడ్. సో ఇంకోటి అంతేనండి. ఇంకా అంటే మనం మొన్నటిదాకా సబ్జెక్ట్ చెప్పడం దాంతోనే సరిపోయింది కదా, అసలు మనం ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవ్వలేదు. అది అనుకోకుండా నత్తనడక మెల్లగా సాగుతూ మొత్తానికి ఫినిష్ చేసాము. బట్ ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవడానికి స్కోప్ ఏముంది? ప్రాక్టీసే కదా, ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ స్కోప్. సో ఎప్పటికప్పుడు కొత్త సిచ్యువేషన్ వస్తుంది, కొత్త వ్యక్తి వస్తారు, కొత్త క్వశ్చన్ అడుగుతారు, కొత్త క్వశ్చన్ కి కొత్త చార్ట్ వస్తుంది, దానికి సరైన సమాధానం రావాలి. అట్లా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. సజెషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారా? సజెషన్ భలేవాళ్ళండి, 100 ఉన్నాయి నా దగ్గర మీకు సజెషన్స్ ఇవ్వడానికి. చంద్రుడు యురేనస్ కి స్క్వేర్ అయ్యి బాగా పనిచేస్తాడండి, మీరు అర్థం చేసుకోవాలి. జాతక యాప్ నా మీద పనిచేస్తుంది. నా దగ్గర 100 ఉన్నాయి మీకు సజెషన్ ఇవ్వడానికి. ఇంకొకసారి మీరు రేపు కానీ ఎల్లుండి కానీ నా మూన్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఉన్నప్పుడు ఒక్కసారి ఫోన్ చేస్తే రేపు ఎల్లుండి కల్లా వచ్చేస్తుంది. నేను మీకు 100 రాసుకున్నా, నేను కనీసం ఒక 25 ఇచ్చేస్తాను మీకు. మీకు నచ్చుతాయి కూడా. అందులో మీరు మెయిల్ గానీ ఫోరం గానీ పెట్టేసేయండి, పర్వాలేదు. నేను మళ్ళీ అవి ఎలాగో మీరు చూడలేదని తెలుసు, అవి మీ దగ్గర వస్తాయి లేదో తెలియదు. అప్పుడెప్పుడు నేను పెట్టిందే, నా ఆర్టికల్ పండినప్పుడు పెట్టిందే మీరు మర్చిపోయారు. లేదు మర్చిపోయి గుర్తు చేసుకున్నాను కదా, మొత్తానికి అసలు చూడలేదని చెప్పలేదు. లేదు, చూస్తాను, నేను అన్ని చూస్తానులే. లేదు. కనకబాబు గారి పద్ధతిను మీ పద్ధతి కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి హోరరీలో. బట్ మీరు చెప్పింది ఎవరైనా చెప్పినా కూడా ఇదే మొత్తం ఫైనల్ గా అని చెప్పి ఆ సిగ్నిఫికెంట్ స్టేబుల్ చెప్పారు కదా, అది భలే నాటుకుపోయింది నాకు. కనకబాబు గారు పద్ధతి ఇంకా చాలా మంది చూస్తాను యూట్యూబ్ లో. మీ బర్త్డే రెక్టిఫికేషన్ వీడియోస్ కోసం ఒక 4 ఏళ్ళు లేట్ అయింది కదా, నేనే 100 సార్లు ప్రశ్న అడిగేవాడిని. దాంట్లో వీడియో నెంబర్ 206 లో వస్తుందని చెప్పేవాళ్ళు. ఆ 206 ఎప్పుడు నాకు ప్రశ్నలు చాలా ఉంటాయి మీ దాంట్లో చూస్తే. సో మొత్తానికి ఫైనల్ గా వచ్చిన తర్వాత దాన్ని మరి నేను అన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ చివరిలో గట్టిలు ఈ క్యాలిక్యులేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా కూర్చుని నేను కూడా 2-3 రోజులు రాత్రులు కూర్చుని ఎక్సెల్ షీట్ లో ఆటోమేటిక్ చేసేసుకున్నాను. చేసేసుకుంటే ఫస్ట్ అక్కడ కేపీ రూలింగ్ ప్లాన్స్ ద్వారా రాంగ్ అనేది ఇప్పుడు మీరు ఏదో పెట్టారు ఆటోమేషన్, అది చూద్దాం అనుకుంటాను. గత 10-15 రోజులుగా సరిగ్గా కుదరలేదు నాకు, అది కూడా చూస్తాను.
కేపీ రూలింగ్ ప్లానెట్స్ ద్వారా ఫస్ట్ ఒక బర్త్ టైం ఒక 8:35 అని రాగానే అది అక్కడ ఆ వాల్యూ వేయగానే ఆటోమేటిక్ గా కింద నాడీ అంతర్తత్వంలో మనకి ఆ నెంబర్ వచ్చేస్తుంది ఆ టేబుల్లో. ఓకే, క్యాలిక్యులేషన్స్ అన్ని అయిపోతాయి అనమాట. ఓకే. మరి మాతో కోఆర్డినేట్ చేయండి, మేము దాన్ని కలిపి ఇద్దాం అందరికి, ఏముంది. భలే వాళ్ళు సార్, తప్పకుండా. నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను వాట్సాప్ లో. అంటే స్కిల్ అడిగారు, టెక్నాలజీ అడిగారు. మేనేజర్ లైన్ తర్వాత ఎక్సెల్ షీట్ తప్పితే ఇంకేం చేస్తామండి, టెక్నాలజీ ఏం లేదు. ఎక్సెల్ తప్ప ఏమీ రాదు, ఎక్సెల్ అయితే దొందు అన్నట్టు అవుతుంది, మంచిగా చేసుకుందాం. మీకు టెక్నాలజీ కావాలంటే టెక్నాలజీ అద్భుతంగా చేసి పెడతాం. కాకపోతే నా దగ్గర జనాలు ఉన్నారు, చేసి పెడతాను. అంటే ఆఫీస్ లో వాళ్ళు కాదు, బయట కూడా నాకు బాగానే సర్కిల్ ఉంది. ఓకే, అయితే రియాక్ట్ నోడ్ నెక్స్ట్ జేఎస్ మీద కావాలి. రియాక్ట్ నోడ్ మూడోది అని చెప్పారు, నెక్స్ట్ జేఎస్. సరే, రియాక్ట్ నోడ్ అనుకోండి. ఓకే, నాకు ఎప్పుడు అదే ఒక సినిమా సీన్ ఉంది, అది ఎప్పుడు రిపీట్ అవుతుంది. అంజీ సినిమాలో కంపు స్కూటర్లు కావాలని అడుగుతాడు కదా, అదే అనిపిస్తుంది నాకు. మీకేం కావాలనగానే అదే గుర్తొస్తుంది అనమాట. మాకు కొన్ని రియాక్ట్ నోడ్ చేసి డెవలపర్లు కావాలి అట్లున్నది. ఓకే ఓకే. నా దగ్గర బయట నుంచి ఉన్న, అంటే నేను చదివి ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకొక అప్లికేషన్ కూడా డెవలప్ చేద్దాం. నాది కూడా దాదాపు మీ మెంటాలిటీ లాగానే వెళ్తుందండి. అంటే ఎలా అయినా సరే చేసి డబ్బులు సంపాదించాలి వేరే విధంగా ఎలా అని. అంటే మా జాతకం మీ చేతిలో ఉంది కాబట్టి సంపాదించగలం లేదో మీకు తెలిసిపోతుంది. సో అంటే ఇలా పరిచయం అవుతుంటారు కదా ఆస్ట్రాలజీ మూలంగా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఎలక్ట్రికల్. ఈ సన్ ట్రాన్సిషన్ అయినప్పుడు అదే అనుకున్నా నేను మహత్యం. నేను అనుకున్నాను మీరు వెరైటీగా డిఫరెంట్ గా చెప్పారు. వీళ్ళ మూలంగా కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం నేను వెయిట్ చేస్తాను. సరే, వాళ్ళకు కూడా మంచి దశ వచ్చినప్పుడు అది ఇస్తారని చెప్పి చూస్తున్నాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళే పరిచయం అయ్యారు. అంటే నాకే నా చిన్న లెవెల్ కి నాకే ఇంతమంది పరిచయం అయితే మీ లెవెల్ కి చాలా మంది పరిచయం అయ్యారు కాబట్టి మీకు నేను ఆ విషయంలో చెప్పేంతవాడిని కాదు. అండ్ ఇంకొక ఫ్రెండ్ తో కలిసి ఇంకొక అతను ఐడియా ఇచ్చాడు, మెడికల్ బీపీలో ఒక మీటర్ లాగా తయారు చేద్దాం. అంటే బీపీ చెక్ చేసుకోవడం, బీపీ కాదు డయాబెటీస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి వీళ్ళు నీడిల్ పెట్టుకుని ఏదో చేస్తుంటారు డయాబెటీస్ పేషెంట్. అది చేసుకున్న తర్వాత వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత బాగా రీడింగ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి నెలకోసారి వెళ్తుంటారు. ఆ డాక్టర్ అప్పుడు ఆ రీడింగ్ చూసి మందులు ఇస్తూ ఉంటాడు, పెంచడం తగ్గడం ఏదో చేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఉన్నటువంటి ఇన్సులిన్ బాగా పెరిగిపోయింది అనుకోండి, రోడ్ మీద పడిపోయాడు అనుకోండి, వీడిని ఆదుకునే వాళ్ళు ఉంటారు. అది ఎప్పటికప్పుడు మానిటర్ చేసే విధంగా తెలిస్తే ఎలా, ఇది ఐడియా మా ఫ్రెండ్ ఒకటికి వచ్చింది. అండ్ ఇంకొక క్లయింట్ కూడా, ఈ ఆస్ట్రాలజీ క్లయింట్ అతను చాలా ఐడియా బాగుంది, దీన్ని డెవలప్ చేయండి అన్నాడు. ఆయన డాక్టర్ డెవలప్ బెంగళూరులో చాలా ఫేమస్ నెంబర్ 1 డయాబెటిక్ కన్సల్టెంట్ అనమాట. ఆయనకి నేను చెప్పినవి మర్చిపోయాను. మీకు బర్త్ టైం రెక్టిఫికేషన్ లో నేను 2-3 కొత్త పాయింట్లు చెప్పగలనండి. మీరు చెప్పిన దాంట్లో వచ్చే దాన్ని వెరిఫై ఎలా చేసుకోవడం మాన్యువల్ గా చెప్పగలను. ఆ పాయింట్ చెప్తాను అది అయిన తర్వాత. అంటే మీ అట్లీస్ట్ 10లో 9 సార్లు కరెక్ట్ అవుతుంది అది. షూర్ ఒకసారి పోతుంది. చేద్దాం, దాని మీద విడిగా డిస్కస్ చేద్దాం. మళ్ళా కాల్ చేసి మళ్ళీ ఇంకో సెషన్ ఆ టాపిక్ మీద మాట్లాడామనుకో, ఆ టాపిక్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. అది నేను మళ్ళీ ప్రశ్న జాతకం వేసుకోవాలి, ఇది మళ్ళీ కాల్ వస్తుందా లేదా? మేము చేస్తాం, ఎందుకు చేయం? నా దగ్గర నిజంగా 100 ఉన్నాయి. నా కోసం కాదు కదా, మనం అందరి కోసమే ఈ టాపిక్ కదా, మీకోసమో నా కోసమో చేయట్లే కదా. కాబట్టి నమ్మండి, మేము చేస్తామంటే చేస్తాం కదా. మేము మీకు కాల్ చేస్తామని ఇది వరకు ఎప్పుడన్నా చెప్పామా? లేదండి, వాళ్ళ విపరీత రాజయోగమే. చెప్పినప్పుడు మరి చేశాం కదా, అబద్ధం ఆడలే కదా, నమ్మండి మమ్మల్ని. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ నిజంగా. సో అలా నేను రకరకాల బిజినెస్ ఆపర్చునిటీస్ ఐడియాస్ వస్తున్నాయి. నేను ఈ రంగంలో వెళ్ళొచ్చా లేదా, అంటే ఉన్న జాబ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ కి ఛాన్స్ ఉందా లేదా అనేది మనకి ఇప్పుడు అది 10th హౌస్ ట్రైన్ జరుగుతున్నప్పుడు అప్పుడు చూడాలి, అప్పుడు దశ జడ్జిమెంట్ చేసుకుని మనం వెళ్ళాలి. అయితే ఎప్పుడైనా ఒక కొత్త దానిలోకి వెళ్తున్నాం అంటే మళ్ళీ ఫర్దర్ స్కోప్ కూడా 5 ఏళ్ళు బాగుందా, 10 ఏళ్ళు బాగుందా, ఇలా లైన్ స్కోప్ చూసుకొని అప్పుడు వెళ్ళాలి. ఓకే, అట్లా అనమాట. ఆ 10th హౌస్ ట్రైన్ మార్స్ అప్రోచింగ్ లో స్టార్ట్ అయినప్పుడు మనం దానిలోకి ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తా ఉంటే, ఆ టైంలోకి వెళ్తా ఉంటే చూడాలి. అప్పటిదాకా ప్రస్తుతం ఇప్పుడు వీనస్ స్క్వేర్ సన్ ఇది మంచి ఆస్పెక్ట్. ఓకే, దాంతో పాటు మళ్ళీ అప్రోచింగ్ లో మార్స్ సెక్స్టైల్ ఇస్తున్నాడు కదా, అది కూడా చూసుకోవాలి కదా. రాహుభుక్తి ఓకే, శనిలో శని కూడా ఓకేనా? శనిలో శని పని చేస్తా ఉంది లక్కీగా, అర్థమైందా? 8th లాడిందా 12th లాగా విపరీత యోగం ఆపరేట్ చేస్తున్నాడు. విపరీత యోగం శనిలో శని అందుకే వర్క్ అవుతుంది. అది వర్క్ అయితే మీరు చెప్పిన తమ్ రూల్ ప్రకారం మిగతా దశంతా పోతున్నాయో భయంగా ఉంది. ఎలాగో మెర్క్యూరీ భయంకరంగా ఉంది, శనిలో మెర్క్యూరీ భయంకరంగా ఉంది. అది చూద్దాంలే, మధ్య మధ్యలో ఉంటుంది కదా.
మధ్య మధ్యలో గ్యాప్స్ అదే ఉంటాయి దశలాడు. ఉమ్. హెల్త్ అదే హెల్త్ మీరు చూసుకోవాలి చెప్పినట్టు కదా, హెల్త్ ఒక సైడ్ ఇస్తా ఉంది కదా అవును. అట్లా. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ స్టాక్ మార్కెట్ సిగ్నిఫికేషన్స్ ఏంటండి? 5811 అండ్ రాహువా? అవును, ఇప్పుడు తారకత్వం 2-11 ధనస్థానాలు ప్రైమరీగా కంపల్సరీ కదా, ఓకే అండి. 6-11 కూడా కంపల్సరీగా సేమ్ ధనస్థానాలే అనమాట. ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చేదానికి దానికి 8 కనెక్ట్ అవుతూ 8 లో ఉండకూడదు, ఫేవరబుల్ గా మళ్ళీ ఇలా 11 లోనూ అలా ఉండాలన్నమాట. మళ్ళీ ఓకే, కనెక్షన్ ఓకే, మాత్రమే ఓకే. ఉంటుంది, అంటే వాడికి పోవాలి కదా. ఓకే, ఓకే. దాంతో పాటు ఇక And, మిగిలిన దాని ఆల్గారిథమే వేరు, స్టాక్ ఆల్గారిథం ఇట్లా అని కాదు. సో బయట సిచ్యువేషన్ ని మనం ముండే ఆస్ట్రాలజీ లాగా క్యాలిక్యులేట్ చేసి మనం కంబైన్ చేయాలన్నమాట. సార్ ఇప్పుడు మీరు ఇందాక అడిగిన యాంగులర్ జేఎస్ నోడ్ గురించి మాట్లాడతాను. అది ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లా చేసి ఇందాక చెప్పిన డయాబెటిక్ మీటర్ ఒకటి 24 గంటలు ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫోన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు నీటిలు కొనుక్కొని పెట్టుకుంటారు మానిటర్. ఆ ఇన్పుట్ మేము తీసుకుని మాకు నుంచి మాకు అంటే 2-3 మనుషులను పెట్టి మాకు సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫోన్ చేస్తారు, SOS నంబర్లు ఇస్తారు కదా, చూడండి మీ వాడికి ఇక్కడ బీపీ డయాబెటీస్ రైజ్ అయిపోయింది, అర్జెంట్ గా చేయండి అంటే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ ఇట్లాగా. ఇక్కడ డయాబెటిక్ డాక్టర్ కి ఐడియా బాగా నచ్చింది, అర్జెంట్ గా డెవలప్ చేయండి అన్నాడు. అది చేయడానికి ఇప్పుడు మీకున్న ప్రాబ్లం లాగా మీరంటే మీ సొంత ఉత్సాహం కొద్దీ మీకున్న తపన కొద్దీ చేస్తున్నారు సాఫ్ట్వేర్. మీరు నేను కమర్షియల్ చేసే ఉద్దేశం లేదన్నారు. కానీ నేను అలా చేసే స్తోమత లేదు. ఫ్రెండ్ కూడా వాడు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారా, కానీ తొందరగా చేయాలంటే ఎలా అనుకుని నేను చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్స్ చేత చేయించడానికి మేము, ఎందుకంటే నవతాపడి చేసిన మా క్లాస్మేట్ అక్కడ ప్రిన్సిపాల్ అయిపోయింది కాబట్టి చెప్తే వాళ్ళకి ఇది లైవ్ ప్రాజెక్ట్ కింద ఇచ్చి, చాలా మంది లైవ్ ప్రాజెక్టుల కోసం తపన పడుతూ ఉంటారు కదా, డమ్మీ ప్రాజెక్టులు చేస్తారు కదా ఫైనల్ ఇయర్ లో. అలా కాకుండా లైవ్ ప్రాజెక్ట్ కింద ఇచ్చి చేసేద్దాం అని చెప్పి మాట్లాడేసాం 2-3 సార్లు. వాళ్ళంతా ఎక్సైటింగ్ గా ఊగిపోయారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయి కాబట్టి అది అయిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి చేయించడానికి కూర్చున్నాం అనమాట. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి అది అంటే ఇది ఒక మార్గం అండి. కాలేజీలో మెడికల్ లాంటి స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత మనం జస్ట్ ఒక 5,000 స్టైపెండ్ ఇచ్చేసేసి 1-2 నెలల్లో ఇనిషియల్ కట్ అవర్ మాడ్యూల్ తీసేసుకుని, ఆ తర్వాత దాని మీద ఎన్హాన్స్మెంట్స్ కావాలంటే పరిస్థితి చూసి ప్రోటోటైప్ నచ్చితే ఇది బాగా వెళ్తుంది అనుకుంటే తర్వాత మనం డెవలప్ చేసుకోవచ్చు. అవును, అదే మినిమం వయబుల్ ప్రోడక్ట్ చేయండి, చేసి ముందుకెళ్ళండి అంతే. అది కాకుండా వేరే ఫ్రీలాన్సర్స్ నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళకి మీకు ఏ విధంగా ఉపయోగపడినా కూడా నేను కన్వర్ట్ చేయగలను. రియాక్ట్, యాంగులర్ జేఎస్, నోడ్ అన్నారు. మీరు ఎప్పటి నుంచో రియాక్ట్ నోడ్, నెక్స్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ కదా మీరు చెప్పింది? రియాక్ట్ నోడ్. సో రియాక్ట్ నోడ్ అది మీరు ఎప్పటి నుంచో దీనికోసం అడుగుతున్నారు. మీరు దొరికారా మీకు జనాలు దీంట్లో? ఇప్పుడు దాకా చాలా మంది పెట్టుంటారు కదా. ఏంటంటే ఇది సముద్రం లాగా మాకు కనబడతా ఉందని దానిలోకి దూకడానికి భయం వేస్తున్నాం అందరికి. మనం రాగానే రండి బాబు అన్నట్టు తోసేస్తున్నాం దానిలోకి డైరెక్ట్ గా, అది ప్రాబ్లం. అంటే జనాలు కోడ్ అనమాట, చాలా పెద్ద ఉంది అది. దాన్ని ఫిక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాము, చాలా వరకు చేస్తున్నాం, పుష్ చేస్తున్నాం, అవుతుంది. బట్ స్టిల్ వి నీడ్ ఎ సపోర్ట్. ఓకే, ఓకే. చాలా థ్యాంక్స్ అండి, పాపం చాలా ఎక్కువ టైం. థ్యాంక్ యూ. పర్లేదు, చాలా రోజులు అయింది మీతో మాట్లాడదామనే కాల్ చేశాం. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా నాది ట్రాన్సిషన్ ముందు మంచి టైంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. బాగుంది మీ ట్రాన్సిట్. మీకు లాస్ట్ లో కొసమెరుపు లాగా చెప్పి పెట్టేస్తాను. మీకు ఇప్పుడు రాహు నక్షత్రం జరుగుతుంది ఈ రోజు, అంతేనా? ఇందాక మాట్లాడినప్పుడు ఒక నిమిషం అండి, నేను ఓపెన్ చేసిన జ్ఞాపకం. ఇందాక మాట్లాడినప్పుడు మార్స్ లో ఉన్నాడు. కాదు, రాహు నక్షత్రంలో ఉన్నాడా? రాహు నక్షత్రంలో ఉన్నాడండి. అవును, రాహు మీ లగ్నం నుంచి దశమంలో ఉన్నాడు. మీరు రాహు ఇండికేట్ చేస్తే రాహు స్టార్ లార్డ్ అయిన శని లాభంలో ఉన్నాడా? దశమంలో లేడండి, దశమంలో లేడు. మిథునం నుంచి దశమంలో ఉన్నాడు చూడండి, మిథునం నుంచి గోచారంలో దశమంలో ఉన్నాడు. ఓకే, ఓకే. తర్వాత ఆయన స్టార్ లార్డ్ 9లో ఉన్నాడు. ఓకే. తర్వాత మీ నెటల్లో ఉన్న రాహు స్టార్ లో ఉన్నాడు. ఆయన స్టార్ లార్డ్ అంటే శని అనమాట. శనితో 11లో ఉన్నాడు. ఓకే. మీకు 9, 10, 11 ఆపరేట్ అయ్యి. వావ్, అద్భుతం. మరి డిగ్రీస్ అండి వెస్టర్న్ ప్రొఫెషన్స్ ప్రకారం చూసుకోవాలని చెప్పి అనుకున్నాం కదా, అది టెండెన్సీ అన్నమాట. మీకు ఫైనల్ గా మనం బ్రేక్ లేకుండా మాట్లాడగలిగామా లేదా? 9, 10, 11 వచ్చాయి కాబట్టి ఆపరేట్ అయింది. పాజిటివ్ గా మాట్లాడాము, అంతా సక్సెస్ఫుల్ గా మాట్లాడాము. అసలు మీరు ఆ మిత్తులన్నీ తీసేసేయండి.
అచ్చా 9 డిగ్రీలు ఉంది కాబట్టి యురేనస్ స్క్వేర్ అవుతుంది, ఇది వేస్ట్ అయిపోయింది వాళ్ళ జీవితం అనుకున్నాను. కాదు కాదు అచ్చా, అచ్చా. అది ఓన్లీ చాలా ఏంటంటే చాలా కంజెస్టెడ్ సిచ్యువేషన్ ఇస్తుంది అంతే. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ ఈజ్ పాజిటివ్ అనమాట. స్క్వేర్ ఈజ్ ఆల్ అబౌట్ టెండెన్సీ, బట్ ఇట్స్ నాట్ ద Okay, ఫైనలైజేషన్. ఫైనలైజేషన్ ఇచ్చేది స్టార్ లాడ్. ఓకే ఓకే. ఆ స్టార్ లార్డ్ పొజిట్ అయిన ఆ ప్లేస్ స్టార్ లాడ్ ఎట్లా పోజిట్ అయ్యాడో, ప్లానెట్ ఎట్లా పోజిట్ అయింది అనేది ఇంపార్టెంట్. సో Okay, 9 okay. కాబట్టే మనము ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి, అడగడానికి అన్ని క్వశ్చన్స్, కెరియర్ గురించి అవన్నీ వచ్చినాయి. అందుకే 9, 10, 11 ఫినాన్స్, గెయిన్స్ ఇవేనా మనం మాట్లాడాం. 9, 10, 11 తప్ప వేరే టాపిక్ అన్నా అంటే అక్కడ వచ్చింది, కానీ అది 8 హెల్త్ గురించి, భయం గురించి వచ్చింది. అందుకే సాటర్న్ కాబట్టి. అవును 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 అవును. బాగుందా సిగ్నిఫికెన్స్? అదిరిపోయిందండి, అసలు మాటలు లేవు. నేను సరే, వెరీ అసలు గుడ్, మాటలు లేవు నిజంగా. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఉంది, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది. మీరు మీరు దొరకపోవటమే మంచిది, జనాలకు దొరకపోవటమే మంచిది. అయ్యో, ఎందుకండి అలా అన్నారు? జనాలు దొరికితే మీరు మిమ్మల్ని పీల్చి పిప్పి చేసేస్తారు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, మీరు దొరకపోవటమే మంచిది. మీరు అలాగే ఉండిపోండి దేవుళ్ళలాగా, ఫోటోలో ఉంటారే కనపడకుండా. అయ్యో, అదేం లేదు. సో అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు కనెక్ట్ ఎవ్రీ వన్, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అంతే. ఇప్పుడు ఇదైన తర్వాత గుప్తా గారికి ఫోన్ చేసి నా ఉద్వేగం పంచుకోవాలి. థ్యాంక్ యూ, తప్పకుండా అండి. కలుద్దాం. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్. అండి.